హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆల్రెడీ మీరు తమ్నైల్ చూసి ఉంటారు. 15 వీడియోలో స్టెప్ 0 అని ఉంది, ఇంకా లెక్చర్ 0 అని ఉంది. సో మీరేం టెన్షన్ పడద్దండి, చేంజ్ ఇన్ ప్లాన్ అని కూడా పెట్టాను. సో అది చూసి ఏం కొంచెం టెన్షన్ పడద్దండి, నేనేం వీడియోస్ ఏం ఆపట్లేదు, అలా ఏం కాదు. జస్ట్ ఏంటంటే ఎస్టర్డే ఒక చిన్న ఇన్సిడెంట్ అయిందనమాట, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని బట్టి ఎందుకు ఏం చేంజ్ చేస్తున్నాం ప్లాన్లో మీకు అర్థమవుతుంది. సో నిన్న ఏమైందంటే లైక్ ఓ వీడియో చూస్తున్నా, ఏఐ విల్ రీప్లేస్ ఇంజనీర్స్ అని చూడంగానే పెద్ద షాకింగ్ అయ్యాను. అంటే రోజు వస్తుంటే, బట్ నిన్న ఒక పాడ్కాస్ట్ చూసాను, అది చూడంగానే చాలా భయం వేసింది అనమాట. నిజంగా మనం చేసే కోడింగ్ ఏఐకి ఉందా అని చెప్పి. సో యాక్చువల్లీ నాకు తెలిసినంత వరకు ఎస్, మనం అయితే ఏఐని నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏఐని ఎందుకో చెప్తాను చూడండి. ఎందుకంటే నాకు 3 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఆ 3 ఇన్సిడెంట్స్ వల్ల ఈ డిసిషన్ తీసుకున్నాను. ఇప్పుడు నేనైతే చేంజ్ ఇన్ ప్లాన్ అన్నాను కదా, ఏ ప్లానో చెప్తాను చూడండి. ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక హ్యాకథాన్, చెన్నైలో ఒక హ్యాకథాన్ ఉంటే వెళ్ళాను అనమాట. అక్కడ నేను మామూలుగా ఒక వెబ్సైట్ చేశాను. వెబ్సైట్ ఏంటంటే అగ్రికల్చర్ బేస్డ్ వెబ్సైట్ అనమాట. అందులో ఏంటంటే ఒక కర్సర్ అని ఉంటుంది, కర్సర్ ఏఐ అని. సో యాక్చువల్గా నాకు చాలా టైం తక్కువ ఉందని కర్సర్ ఏఐ అని యూస్ చేశాను అనమాట. అది ఏంటంటే అది నా ప్రొడక్టివిటీ లేదా నా స్పీడ్ని 10 టైమ్స్ ఇంక్రీజ్ చేసింది. అంటే ఫాస్ట్గా చేయడానికి అనమాట, కోడ్ ఫాస్ట్గా రాశాను అనమాట. ఈవెన్ ఎర్రర్స్ని కూడా నాకంటే అదే ఫస్ట్ రెక్టిఫై చేయగలిగింది ఈజీగా. సో ఏఐని యూస్ చేస్తుంటే మన స్పీడ్ పెరుగుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, వెళ్ళినప్పుడు ఈ జడ్జెస్ కూడా ఏమన్నారంటే, నువ్వు ఏఐని ఇంకొంచెం బెటర్గా యూస్ చేసి ఉండొచ్చు, ఆ వెబ్సైట్లోకి ఏఐని బేస్డ్ రికమెండేషన్స్ ఇంక్లూడ్ చేయొచ్చు అని చెప్పారు. సెకండ్ థింగ్ ఏంటంటే, నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు లైక్ గేట్ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఎడిటింగ్లో టైం గ్యాప్ ఉంటుంది అనమాట. అంటే కొంచెం మధ్య మధ్యలో సైలెంట్గా ఉంటాం కదా, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మధ్యలో మాట్లాడడానికి మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా, అది రిమూవ్ చేయడానికి అని చెప్పి నేను మాన్యువల్గా చేస్తే నాకు 3 అవర్స్ పట్టింది. ఓకేనా. తర్వాత అదే వర్క్ని నేను ఏఐకి ఇస్తే అది జస్ట్ 2 మినిట్స్లో కంప్లీట్ చేసింది. నాకంటే బెటర్గా ఎడిటింగ్ చేసింది అనమాట. అంటే బెటర్గా గ్యాప్ని ఫైండ్ చేసి రిమూవ్ చేసింది అనమాట. ఇది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే, 2 ఇయర్స్ బ్యాక్ వరకు అసలు ఏఐ లేదు మన ఈ ఏమంటారు, మనకి ఇంకా ఇంట్రడ్యూస్ కాలేదన్నమాట ఏఐ. బట్ ప్రజెంట్ చూసుకుంటే 2 ఇయర్స్లోనే చాలా చేంజెస్ తెచ్చేసింది. ఈవెన్ ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్ అవుతూ వెళ్తూ ఉంది. సో నేను చూస్తుంటే టూల్స్ మామూలుగా లేవన్నమాట, ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాయన్నమాట. సో నేనేమనుకుంటున్నానంటే లైట్గా ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట ఏఐ మీద. సో ఏఐ కూడా నేర్చుకుందాము అని. ఏఐ నేర్చుకోవాలంటే మనకి మ్యాక్సిమం థింగ్స్ అన్ని పైథాన్లో ఉన్నాయి. ఓకేనా. పైథాన్ లైబ్రరీస్లో ఉన్నాయన్నమాట, పైటార్చ్ అని అవి టెన్సర్ఫ్లో. నాకు అసలు పైథాన్ రాదనమాట. సో ఏంటంటే అప్పుడప్పుడు లైట్గా ఏమంటారు హలో వరల్డ్ ఇవి ప్రింట్ చేశాను అంతే, అంతకు మించి నాకు పైథాన్ పెద్ద రాదు. బట్ కొంచెం లైట్గా టచ్ అవుతూ ఉందన్నమాట. సో నేనేమనుకుంటున్నానంటే, మన వీడియోస్ ఏవైతే ఇప్పుడు నేను చేస్తున్నానో స్ట్రైవర్ షీట్ వీడియో జావానే, ఎస్ ఖచ్చితంగా ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను కదా, అది నార్మల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత నేను కోడింగ్ అనేది మామూలుగా జావాలో చేశాను కదా, ఈసారి ఏం చేస్తానంటే జావాలోనే చేస్తాను. జావా తర్వాత మళ్ళీ, అంటే జావాతో కోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను పైథాన్లో కూడా చేస్తాను అనమాట. ఎందుకంటే నేను పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నాను. సో ఇలా అయితే పైథాన్ ఫాస్ట్గా నేర్చుకోవచ్చు. నేను ఇప్పుడు వాడే టెక్నిక్ ఏంటంటే, మీకు చెప్తున్నాను కదా, నా పైథాన్ నాలెడ్జ్ 0. మీరు కూడా ఎవరైనా ఇప్పుడు పైథాన్ నేర్చుకోవాలన్నప్పుడు నాతో పాటు నేర్చుకోవచ్చు అనమాట. నా పైథాన్ నాలెడ్జ్ 0 అంటే ఇన్ ద సెన్స్ పైథాన్ ఎప్పుడు పెద్ద వాడలేదన్నమాట. మహా అయితే ఒక 15 days, అది కూడా ఎప్పుడో పాస్ట్లో, ఇప్పటివరకు నాకు గుర్తు లేదన్నమాట. సో నేనేమనుకుంటున్నానంటే, జేఐటీ అని ఒకటి ఉంటుంది, జేఐటీ లెర్నింగ్ అని, అంటే జస్ట్ ఇన్ టైం. ఇప్పుడు నీకు అవసరం వచ్చిందంటే అప్పటికప్పుడు నేర్చుకోవడం అనమాట. అర్థమైంది. ఇప్పుడు నాకు పైథాన్లో ఫర్ లూప్ తెలియదు, అంటే ఏదో కోడ్ రాస్తున్నా, దానికి పైథాన్లో ఫర్ లూప్ ఎలా వాడాలో తెలియదు, అప్పటికప్పుడు ఫర్ లూప్ నేర్చుకోవడం అనమాట. అది నేను వాడే ఇప్పుడు టెక్నిక్ అనమాట నేర్చుకోవడానికి. నేను మ్యాక్సిమం కేసెస్లో ఎప్పుడు జేఐటీ యూస్ చేసి నేర్చుకుంటాను, జస్ట్ ఇన్ టైం లెర్నింగ్. నాకు ఎంత కావాలో అంతవరకే అప్పటికప్పుడు నేర్చుకోవడం అంతే. ఓకేనా. సో అది యూస్ చేసి నేర్చుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, నేను ఆల్రెడీ జావా మీద 13 వీడియోస్ చేసేసాను. ఓకేనా. ఆల్రెడీ స్ట్రైవర్ షీట్లో చాలా కవర్ చేశాను. సో ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది, ఎందుకంటే పైథాన్ బేస్డ్ చేస్తానన్నమాట. ఎంతవరకు అయితే మనం కంప్లీట్ చేసామో, ఏది ఈ చెక్ పాలెండ్రోమ్ వరకు మొత్తం పైథాన్తో కంప్లీట్ చేస్తామని చెప్పి అనుకుంటున్నాను. సో అదేంటి, నాకేం రాదు.
సో ఆన్ ద స్పాట్ ఇప్పుడు ఈ వీడియోలోనే ఇప్పటికిప్పుడు నేర్చుకొని సాల్వ్ నేర్చుకుంటూ కోడ్ రాసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకేనా, అది మ్యాటర్ అనమాట. సో ఇక్కడ వరకు నేను ఆన్లైన్ కంపైలర్ యూస్ చేస్తాను. ఎక్కడ వరకు ఈ ప్రింట్ చేసే అందరికి ఆన్లైన్ కంపైలర్స్ అనమాట. ఈ ప్యాటర్న్స్కి ఆన్లైన్ కంపైలర్ యూస్ చేస్తాను. ఈ మూడిటికి ఏమో నా దాంట్లో ఇంకా పైథాన్ ఇన్స్టాల్ చేయలేదు. సో కౌంట్ డిజిట్స్ కూడా నేను ఆన్లైన్ కంపైలరే. ఈ రెండు నేను డైరెక్ట్ లీడ్ కోడ్లోనే చేస్తాను అనమాట. సో ఇది మ్యాటర్. జావా వాళ్ళు అయితే ఉన్నారంటే ఎవరైతే ఇప్పుడు జావా వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారో ఈ వీడియో మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది టోటల్గా పైథాన్ బేస్డ్ ఉండబోతుంది ఈ ఒక్క వీడియో. తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియో అంటే ఏంటి, నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియో ఎంతో నెంబర్ మర్చిపోయాను, 13 14 ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చే వీడియో నుంచి మళ్ళీ జావా ప్లస్ పైథాన్ రెండు ఉంటాయి. సో నేను చెప్పాను కదా ప్యాటర్న్ ఏముంటుంది, ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని యొక్క లాజిక్ని లేదా సూడో కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత జావాలో కోడ్ రాస్తాను. జావా నాకు వచ్చు కాబట్టి నేను ఫాస్ట్గా రాసేయగలుగుతాను. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ జావాలో సాల్వ్ చేస్తాను కోడ్ని. తర్వాత మళ్ళీ పైథాన్లో కూడా సాల్వ్ చేస్తాను. సో నా వీడియో లెంత్ పెరుగుతుంది. సో మీరు ఏం చేస్తారంటే జావా వాళ్ళు అయితే ఎవరైతే జావాలో డిఎస్సి నేర్చుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ జావా వినేయండి. పైథాన్ కావాలంటే స్కిప్ చేసుకోండి. పైథాన్ వాళ్ళు ఉంటే జావా స్కిప్ చేసుకొని పైథాన్ ఎక్స్ప్లెనేషన్ వినండి. అంటే ఎక్స్ప్లెనేషన్ సేమ్ ఉంటుంది రెండింటికి. సో ఎప్పుడైతే నేను సింటాక్స్ రాస్తున్నానో కోడ్ రాస్తున్నానో జావా వాళ్ళు జావా సింటాక్స్ వినండి, పైథాన్ వాళ్ళేమో పైథాన్ సింటాక్స్ చెక్ చేసుకోండి అనమాట. లేదు బ్రో మేము రెండు నేర్చుకుంటాము, లైక్ నాకు రెండు కావాలన్న వాళ్ళు రెండు కూడా నేర్చుకోవచ్చు అనమాట, రెండు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. టు బీ ఫ్రాంక్ అయితే ఇదైతే క్రేజీ ఉంటుంది, ఎందుకంటే నాకు అసలు పైథాన్ చాలా రేర్ అనమాట, అంటే నాకు అంత రాదు. సో ఇప్పుడు చేయడమే అనమాట. సో ఫస్ట్ థింగ్ పైథాన్ ఆన్లైన్ కంపైలర్ చెక్ చేసుకుందాం. గైస్ ఇప్పుడే ఎర్రర్స్ చేస్తే మళ్ళీ ఇది ఏమంటారు, లైక్ కింద కామెంట్లో వేసేయకండి నన్ను, ఎందుకంటే నేను కూడా నేర్చుకుంటున్నాను ఇప్పటికిప్పుడే. అందుకే ఈ చాట్ జీపీటీ కూడా పెట్టాను అనమాట. చాట్ జీపీటీలో ఏదైనా సింటాక్స్ రాకపోతే నేర్చుకోవడానికి. ఓకే, సో నా ఫస్ట్ థింగ్ అసలు ప్రింట్ ఎలా చేస్తారో నేర్చుకోవాలి. హౌ టు ప్రింట్ సంథింగ్ ఇన్ జావా. హౌ టు ప్రింట్ ఇన్ జావా కాదు, సారీ పైథాన్. సో ఇప్పటికిప్పుడు నేర్చుకుంటున్నాను ఆన్లైన్లోనే. ఓకేనా, సో ఈ వీడియో కొంచెం లెంతీ ఉంటుంది, 3 hours అయినా కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇన్ పైథాన్ యూ కెన్ యూస్ ద ప్రింట్ ఫంక్షన్, డైరెక్ట్ ప్రింట్ అని యూస్ చేయాలన్నమాట. సో ఇదిగోండి ఇక్కడ చూడండి, వేరియబుల్ని ఇలా డైరెక్ట్గా డిక్లేర్ చేయాల్సిందే, ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ ప్రింట్ అని యూస్ చేసి ప్రింట్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఒకసారి ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ హలో. ఓకే, ఎస్ హలో. ఇక్కడ మీరు చూసారంటే నేను ఇప్పుడు ఏం యూట్యూబ్ వీడియోలు చూడట్లేదు, ఏం చూడట్లేదు, నాకు నేనుగా నేర్చుకుంటున్నాను. ఏంటి, చాట్ జీపీటీ యూస్ చేసి. ఓకేనా, సో హలో అంటే ఓకే, డైరెక్ట్ ప్రింట్ అంటే హలో అవుతుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక స్ట్రింగ్ని ఇద్దాము. సపోజ్ ఎస్కే ఈక్వల్ టు SK23, ఇక్కడ ప్రింట్ ఎస్కే అని ఇస్తాను. సో SK23 అని వచ్చిందంటే స్ట్రింగ్ని ఇలా డైరెక్ట్ సేవ్ చేసుకోవచ్చు. ఓకే, నాకైతే అర్థమైపోయింది. సో ప్రింట్ ఎలా చేయాలో అర్థమైంది. లూపింగ్ ఎలా వర్క్ అవుతుందో చూడాలి, ఎందుకంటే మనం ఇప్పుడు సైబర్ షీట్ చేయబోతున్నాం. బేసిక్స్ అన్నారు, బేసిక్స్లో లెక్చర్ 1లో యూజర్ ఇన్పుట్ అవుట్పుట్ అన్నారు. ఇది వద్దులేండి, డేటా టైప్స్ అవన్నీ మనకు ఆల్రెడీ తెలుసు. ఇవన్నీ కాన్సెప్ట్స్ తెలుసు మనకి, ఏమంటే జావాలో ఎలా పైథాన్లో ఎలా చేయాలో తెలియదు మనకి. సో మనం ఏదో డైరెక్ట్ ప్యాటర్న్స్కి వెళ్ళిపోతుంది, ఎందుకంటే నాకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఇష్టం. ఓకేనా, సో ఫస్ట్ ఇది చేయాలంటే మనకి 2 లూప్స్. దీనికి మన కాన్సెప్ట్ తెలుసు కదా, దీని లాజిక్ ఏంటి మనం ముందు చెప్పుకున్నట్టే. సో ఎవరైతే జావాలు చూస్తున్నారో వాళ్ళకైతే ఇది ఈజీగా అర్థమైపోద్ది. ఇది రో అనేది అవుటర్ లూప్ డిసైడ్ చేస్తుంది, ఇన్నర్ లూప్ అన్నప్పుడు అంటే మనం 2 లూప్స్, అంటే లూపింగ్ ఎలా వర్క్ అవుతుందో పైథాన్లో నేర్చుకోవాలి మనం. తర్వాత ప్రింట్ స్టార్ అని పెట్టేస్తే సరిపోద్ది. సో ఫస్ట్ థింగ్ లూపింగ్ ఎలా వర్క్ అవుతుందో నేర్చుకోవాలి. సో హౌ డస్ ఫర్ లూప్ వర్క్? సో ఫర్ లూప్ ఇన్ పైథాన్.
సో ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. సో బేసిక్ సింటాక్స్ వచ్చి ఫర్ వేరియబుల్ ఇన్ సీక్వెన్స్ అంట. ఇన్ పైథాన్ ఏ ఫర్ లూప్, ఇవ్వండి ఇక్కడ ఉంది చూడండి. ఇన్ పైథాన్ ఏ ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్ టు ఇటరేట్ ఓవర్ సీక్వెన్స్. సీక్వెన్స్ అన్నారు అంటే లైక్ లిస్ట్ కానీ టపుల్ కానీ. రేంజ్ అన్నారు, సో మన రేంజ్ మనకు కావాల్సింది. మనం మ్యాక్సిమం నాకు తెలిసి రేంజ్ యూజ్ చేస్తాము త్రూ లిస్ట్. ఇది మనం ఒక లిస్ట్ ఇస్తే ఇది రేంజ్ 5 అన్నప్పుడు 0 to 4 వెళ్తుంది. ఇది మనం యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఐ ఇన్ రేంజ్ 5 ఇది మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, రేంజ్ ఫ్రమ్ 1 to 5 ఎలా? ఓకే, ఇలా రేంజ్ని 1 కామా అంటే ఇది ఇనిషియల్ పాయింట్, ఎండింగ్ పాయింట్. 1 to 6 అంటే 1 to 5 వరకే. ఓకే, 1 to 6 అన్నప్పుడు ఈ 6 తప్ప 5 వరకు వస్తుంది అనమాట. 1 to 5 అంటే 1 2 3 4 5. 6 అంటే అప్పుడు ఈ 6 అనేది ఎక్స్క్లూడ్ చేస్తుంది. దాని మీనింగ్ అంటే మనం ఏదైతే లాస్ట్ ఎండింగ్ అంటున్నామో దానికంటే ఒక పాయింట్ వెనకల. అంటే ఇది ఎలాగంటే ఫర్ లూప్లో మీకు సింపుల్గా కంపేర్ చేసి నేర్చుకోవచ్చు అనమాట. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ 6, ఐ ప్లస్ ప్లస్ అంటాను చూడు, సేమ్ ఇదే. ఏమంటే లెస్ దాన్ అన్నప్పుడు 6 రాదు కదా, సేమ్ అంతే 1 2 3 4 5 అన్నట్టు. సో ఇది లెస్ దాన్ యూస్ చేస్తున్నట్టు ఉంటుంది. ఓకే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నప్పుడు మనం ప్లస్ చేయాలి, అంటే 6 + 1 అలా ఓకే, సో రేంజ్ 1 to 5. ఓకే, సో నాకైతే అర్థమైంది. నాకేం కావాలో అంటే ఈ ప్యాటర్న్స్ చేయడానికి నాకు కావాల్సింది అయితే నాకు అర్థమైపోయింది. సో చూడండి, చేసేస్తాను. సింపుల్గా చేసేయచ్చు. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు సారీ ఇందులో అసలు సింటాక్స్ మళ్ళీ ఇంకోసారి మర్చిపోయాను. ఫర్ ఐ ఇన్ అనమాట. సారీ ఫర్ ఐ ఇన్ రేంజ్. ఓకే, మన ఇన్పుట్ తీసుకోవాలి. హౌ టు టేక్ ఇన్పుట్ అది కూడా మనం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం జస్ట్ ఇక్కడైతే మనం 5 to 5 చేయొచ్చు, కానీ మనం ఇప్పుడు ఏం చేయాలి, మనము వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ ఎంతో తీసుకోవాలి. అది 1 2 3 4 5 దాన్ని బట్టి మనం ఇది ప్రింట్ చేయాలి. సో మనం ముందు ఇన్పుట్ ఎలా తీసుకోవాలో నేర్చుకోవాలి. హౌ టు టేక్ ఇన్పుట్ ఇన్ పైథాన్. సో ఎవరైతే జావా వాళ్ళు ఇప్పుడు నేర్చుకుంటున్నారో నన్ను ఫాలో అయిపోండి, ఈజీగా నేర్చేసుకోవచ్చు. నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ అని ఇదేదో టెక్స్ట్. ఏజ్ ఈక్వల్ టు ఇంటర్ ఇన్పుట్. సో నాకైతే ఏమర్థమైందంటే ఇది వేరియబుల్ ఇన్పుట్ అనేది నాకు మన స్కానర్లా వర్క్ అవుతుంది. ఇది ప్రింట్ అవుతుందేమో ఇంటర్ నేమ్ అని. సో నాకు అర్థమైనంత వరకు వేరియబుల్ అని ఉంటుంది. ఇన్పుట్ అనే కీవర్డ్ వాడతాం. ఇన్పుట్ అనే కీవర్డ్ వాడి జస్ట్ బ్రాకెట్స్ పెడతాం. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం ఇన్పుట్ ఎలా వర్క్ అవుతుందో. ఈ రేంజ్ కంటే ముందు ఇన్పుట్ చెక్ చేసుకోవాలి. సో n ఈక్వల్ టు ఇన్పుట్ ప్రింట్ n. ఓకే, ప్రింట్ n. ఇండెంటేషన్ ఉండదు కదా, నేను సెమీకోలన్ పెడుతున్నాను. ఇవి ఉండవు ఉంటాయి అనుకుంటా. ఇండెంటేషన్ ఇవి ఉంటాయా, ఉండవా? ఓకే, ఏం ఉండవు. నథింగ్. అవును, ఇన్పుట్ ఎక్కడ ఇవ్వాలి? దీనికి ఇన్పుట్ ఇవ్వాలి కదా, ఎక్కడ ఇవ్వాలి? ఓకే, 1. వై డూ యూ నాట్ టేకింగ్ ఇన్పుట్? ఆగిపో. ఓకే, 1. ఓకే, ఇక్కడ ప్రెస్ చేసి మనం ఇవ్వాలన్నమాట ఇన్పుట్. ఓకే, అంటే ఇప్పుడు రన్. ఏంది ఎంత టైం తీసుకుంటుంది? 5
అంటే 5. ఓకే. సో మరి ఇది పైథాన్ నేమ్ బేసిక్ ఇన్పుట్. ఇంటీజర్ అయితే ఇన్పుట్ యాజ్ ఇంటీజర్ అయితే మనం సపరేట్గా మళ్ళీ మెన్షన్ చేయాలి. అంటే అది డిఫాల్ట్గా స్ట్రింగ్ తీసుకుంటుంది అనుకుంటా. సో నాకేం అర్థం అవుతుంది అంటే ఇన్పుట్ అనేది డిఫాల్ట్గా స్ట్రింగ్ తీసుకుంటుంది. సో మనకి ఇంటీజర్ కావాలంటే మనం సపరేట్గా ఇంట్ అని మెన్షన్ చేసుకోవాలి. ఓకే. సో అది డిఫాల్ట్గా అలా తీసుకున్నప్పుడు ఇక్కడ ఇంట్ అని మనం మెన్షన్ చేయాలి. ఇంట్ ఓకే 50 ఓకే. ఇన్పుట్ ఇలా తీసుకోవాలి. ఓకే, ఎన్ అనే ఇన్పుట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం మన కోడ్ రాయాలి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఇదేనా? ఫర్ ఐ ఇన్ రేంజ్ లూపింగ్ రాయడం. ఫర్ ఐ ఇన్ రేంజ్. ఓకే, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, n. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సపోజ్ మనకి ఇప్పుడు n అనేది 5 ఇచ్చారనుకోండి, 1 నుంచి 4 వరకు వెళ్తుంది. 1 2 3 4. కానీ మనకు అలా కాదు, 5 వరకు కూడా వెళ్ళాలి. అంటే అప్పుడు ఇది ఏమవ్వాలి? n+1. అంటే అప్పుడు ఇది n+1. ఓకే, నెక్స్ట్ మళ్ళీ కిందికి ఫర్ లూప్, మళ్ళీ ఇంకో ఫర్ లూప్. ఫర్ j ఇన్ రేంజ్ 1, n+1. నేను దీన్ని ఎలా చూస్తున్నానంటే జావా వితౌట్ కర్లీ బ్రేసెస్ లా చూస్తున్నాను అంతే. ఓకేనా? సో అలా నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. ప్రింట్ స్టార్. ఓకే, నెక్స్ట్ ప్రింట్ అయిపోయిన తర్వాత ప్రింట్ నెక్స్ట్ లైన్ ప్రింట్ ఎల్ఎన్ని హౌ టు ప్రింట్ ఇన్ నెక్స్ట్ లైన్ ఇన్ పైథాన్. ఇది మామూలు ప్రింట్. ఓకే, ఒక్కొక్క ప్రింట్ అనేది అసలు మామూలు ప్రింటే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోద్దా? బేసిక్స్ నెక్స్ట్ లైన్, ఐ మీన్ బేసిక్ నెక్స్ట్ లైన్ ప్రింటింగ్ అంటే మామూలుగా ప్రింట్ అంటే డైరెక్ట్ ప్రింట్ ఎల్ఎన్ లాగే అనమాట. ఎండ్ ఈక్వల్ టు స్పేస్ అని మనం మెన్షన్ చేస్తే నార్మల్గా ఉంటుంది, లేకపోతే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయినట్టే. అంటే ఇక్కడ నాకు ఏమర్థమైందంటే పైథాన్లో మామూలు ప్రింట్ అంటేనే ప్రింట్ చేశాక నెక్స్ట్ లైన్ వెళ్ళిపోద్ది. మనకు సపరేట్గా నెక్స్ట్ లైన్ వెళ్ళకూడదు అంటే ఎండ్ ఈక్వల్ టు ఇది మెన్షన్ చేయాలి. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎండ్ని మెన్షన్ చేసుకోవాలి, కామా ఎండ్ ఈక్వల్ టు స్పేస్ అని మనం మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ డైరెక్ట్ ప్రింట్ అని రాస్తే సరిపోద్ది. ఇది మన అవుట్పుట్ ఇస్తుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం. ఏదో ఎర్రర్ వచ్చింది. ఫర్ ఐ ఎక్స్పెక్టెడ్ ఏదో ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇది ఇండెంటేషన్, ఇది అడుగుతున్నట్టుంది. మేబీ పైథాన్లో ఈ టైప్ ఆఫ్ ఇండెంటేషన్ అనమాట. సెమీకోలన్ బదులు ఇది యూస్ చేస్తారేమో లూప్ రన్ అయ్యేటప్పుడు. ఓకే, వర్క్ అవుతుందా? వర్క్ అవుతున్నట్టుంది. 5 అదిగోండి అయిపోయింది. సో సక్సెస్ఫుల్గా ప్రింట్ చేశాం. సో మనం ఏంటంటే ఎంతవరకు కావాలో అంతవరకే. సో ఫస్ట్ దానికి ప్రింట్ చేయాలంటే మనకు తెలియాల్సింది ఏంటి, అంతవరకు నేర్చుకునేసాం. సో ఇన్పుట్ అనేది ఇంట్ లాగా తీసుకుంటాం, ఇంటిజర్ టైప్ లాగా. సేమ్ మనం ముందు అనుకున్న లాజిక్, అవుటర్ లూప్ ఇన్నర్ లూప్, మామూలు ప్రింటింగ్ ప్రింట్ వెళ్ళాను, సేమ్ జావాలో ఉన్నట్టే ప్రింట్ చేసేసాను అనమాట. సో అలా ఒకటైంది. సో సక్సెస్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. అంటే ఫాస్ట్గా కంప్లీట్ చేశాను అనమాట ఇది. ఎవరైనా పైథాన్ వాళ్ళు ఉన్నా కూడా ఫాస్ట్గా మనకి జావాలో ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో అందులో ఎక్స్ప్లెనేషన్ చూడండి జావా వీడియోస్లో. మీరు కూడా జావా నేర్చుకున్నట్టునే ఉంటుంది. సో అది చూసారంటే మీరు ఇంకా నెక్స్ట్ ఈ వీడియోస్ చేసేది అనమాట. సో నెక్స్ట్ 1 2 3 4 5 ఇది నేను చెప్పాను. అవుటర్ లూప్ అనేది 1 to ఇందులో పైథాన్ బేస్లో చూస్తే 1 నుంచి n+1 వరకు రన్ అవ్వాలి. ఐ మీన్ 1 నుంచి n+1 లెస్ దాన్ వరకు రన్ అవ్వాలి.
రన్ అయిన ప్రతిసారి ఇది ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. లోపల ఉండే వాల్యూ ఐ బేస్డ్ ఉంటుంది. I1 ఉంటే ఇది I+1 వరకు ఉంటుంది. I+1 వరకు ఉంటుంది. ఓకే, ఏం లేదు, జావాలో ఏమున్నా సరే దాన్ని ఇందులో +1 చేయడమే. సో ఉంటే ఇది ఇక్కడ I+1 వరకు ఉంటుంది. రన్ నెంబర్ వచ్చి 5. ఇదిగోండి 1 2 3 4 5. సింపుల్ అయిపోయింది. చెప్పాం కదా, ఒక లాంగ్వేజ్ వస్తే ఇంకో లాంగ్వేజ్ అర్థం చేసుకుని ఈజీ. మన కోర్ లాంగ్వేజ్ వస్తే చాలన్నమాట. ప్రామిస్గా చెప్తున్నాను, నేను ఇప్పటికి ముందు పైథాన్ పెద్దగా చేయలేదు, ఇప్పుడే చేస్తున్నాను. సో ఇది ఓకే, 1 2 3 అని. నెక్స్ట్ ఈసారి డైరెక్ట్ నెంబర్ అంటే ఐ ప్రింట్ చేయాలి. సేమ్ ఇదే స్టార్ బదులు ఐ ఇవ్వాలి, ఎందుకంటే సేమ్ లాజిక్. జే ఎలాగో ఇంక్రీజ్ అవుతుంది, సరే ఐ కాదు జే ప్రింట్ చేయాలి, జే. సో ఆన్లైన్ కంపైలర్లో ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు స్టార్ బదులు జేని ప్రింట్ చేస్తే సరిపోద్ది, జే. నెంబరు ఇక్కడ అవుట్పుట్ వచ్చి 5. 1 2 3 4 5. ఓకే సార్, నన్ను ఎవరో కామెంట్లు అడిగినారు బ్రో పైథాన్ చెప్పవా అని. సో ఇదిగో బ్రో పైథాన్ కూడా చెప్తున్నాను, ఓకేనా. యాక్చువల్లీ నా కోసమే చెప్తున్నాను, నువ్వు అడిగా నేను చెప్పట్లే, ఎందుకంటే నేను కూడా ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నాను కదా. సో నెక్స్ట్ ప్యాటర్న్, ఈ ప్యాటర్న్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చి 1 1 2 2 3. ఇది ఏం లేదు, జస్ట్ జే బదులు ఐ అనమాట. దీని ఎక్స్ప్లెనేషన్ నేను ఆల్రెడీ ఇచ్చాను మీకు, జావాలో దొరుకుతుంది దీని ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఇది నేను నేర్చుకోవడానికి. ఓకే, సో 5 వరకు కూడా వచ్చింది. సింపుల్. నేను ఎలా కనుక్కోగలుగుతున్నానంటే చూడండి, నాకు లాజిక్ ఆల్రెడీ మైండ్లో ఉంది కాబట్టి డైరెక్ట్ ఇప్పుడు లూప్ అనేది ఏముంది ఇందులో, అవుటర్ లూప్ అనేది 5 times 5 అనమాట. అంటే రోస్ 5 ఉన్నాయి. అవుటర్ లూప్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఫర్ లూప్ ఈ లెంత్ని చెప్తుంది అనమాట. సో ఎన్ని ఉండాలి, 1 2 3 4 5. ఇన్నర్ లూప్ ఏమో 1 2 3 4 5. ఇది కూడా 5 ఉండాలి ఇందులో. సో అప్పుడు ఇది ఏమవుతుంది, 1 నుంచి ఐ ఇన్ రేంజ్ అనేది ఎంత అవుతుంది, 1 నుంచి 6. ఎందుకంటే 1 2 3 4 5 అవుతుంది కాబట్టి. కిందది కూడా ఏమవ్వాలి, రేంజ్ అనేది 1 నుంచి 6 వరకు అవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ఎలా కనుక్కున్నానంటే, ఇది రేంజ్ అనేది అవుటర్ లూప్ అనేది 1 to 5 ఉండాలి. రేంజ్ అనేది 1 నుంచి 5 అంటే 6. 1 నుంచి 5 వరకు వెళ్ళాలి కాబట్టి 6. అదే ఇన్నర్ లూప్ అనేది రేంజ్ ఫస్ట్ రోలో ఉన్నప్పుడు ఏమో 1 నుంచి 2 వరకు, సెకండ్ రోలో ఉన్నప్పుడేమో 1 నుంచి 3 వరకు, థర్డ్ రోలో ఉన్నప్పుడేమో 1 నుంచి 4 వరకు, 1 నుంచి 5 వరకు, 1 నుంచి 6 వరకు. అంటే ఇది ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి, ప్రతిదానికి ఇంక్రీజ్ అవుతుండాలంటే ఇది బేస్డ్ ఆన్ ఐ అనమాట. ఐ అనేది ఇక్కడ నీకు 1 2 3 4 5 లాగా ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు నువ్వు జే అనేది ఏం చేయాలి, ఇది జేకి రేంజ్ కాబట్టి జేని ఏం చేయాలి, నువ్వు 1 నుంచి స్టార్ట్ అయ్యి I+1 వరకు. అంటే ఇప్పుడు I1 ఉన్నప్పుడు జే ఎంత ఉండాలి, 1 నుంచి 1+1 అంటే ఎంత, 1 నుంచి 2 వరకు రేంజ్. కరెక్టే, I రో 1 ఉన్నప్పుడే కదా, ఇది I=1 కదా. మీకు ఇక్కడ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. I=1 ఉన్నప్పుడు జే అనేది ఎంత ఉండాలి, జే రేంజ్ అనేది 1 to 2 ఉండాలి. ఎందుకంటే 2 అంటేనే కదా లెస్ దాన్ 1 అనమాట. 1 నుంచి రేంజ్ 1 నుంచి 2 వరకు అంటే ఎంత, 1. ఎందుకంటే 2 కంటే ఒక నెంబర్ చిన్న వరకు మాత్రమే రన్ అవుతుంది కోడ్. సో ఇది 1 2 3 అనమాట. 1 నుంచి 3 వరకు కాబట్టి 1, 2 వస్తుంది. ఇలా ఇది కంప్లీట్ చేశాను. నేనేం చెప్తానో నాకు అర్థం కావట్లేదు, టు బి ఫ్రాంక్. అంటే మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను. జావాలో డీటెయిల్గా చెప్పాను, ఇక్కడ డీటెయిల్గా చెప్తే ఏమవుతుందంటే వీడియో లెంత్ అవుతుంది అనమాట. ఇది కంప్లీట్ చేయలేను నేను. ఓకే, సో ఇది కూడా ఇది జే అనమాట. నేను చెప్పినట్టు చెప్పాను చూడు, రేంజ్ వచ్చినట్టు వచ్చింది చూడు. 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5. సేమ్ ఇక్కడైతే మనం ఏదైతే నెంబరింగ్ అనుకున్నామో రేంజ్ అనేది 1 నుంచి 2 వరకు. ఇక్కడ రేంజ్ అనేది జే రేంజ్ అనమాట. ఇది జే అనేది 1 నుంచి 2 వరకు ఉంది. ఇది 1 నుంచి 3 వరకు ఉంది, 1 నుంచి 4 వరకు ఉంది, 1 నుంచి 5 వరకు ఉంది, 1 నుంచి 6 వరకు ఉంది. అవుటర్ లూప్ రేంజ్ ఏమవుతుందంటే రేంజ్ అనేది 1 నుంచి
6 వరకు అంటే 1 2 3 4 5 1కి ఏమో 1 కామా రేంజ్ అనేది 1 నుంచి 2 వరకు కాబట్టి జస్ట్ 1 అనమాట ఎక్స్టర్నల్లో. ఇదేమో 1 2, ఇదేమో 1 2 3, ఇదేమో 1 2 3 4, ఈ రోకి ఏమో 1 2 3 4 5. అంటే ఫస్ట్ రోలో జస్ట్ 1 వస్తుంది, సెకండ్ రోలో 1 2 వస్తుంది, థర్డ్ రోలో 1 2 3 వస్తుంది, ఫోర్త్ రోలో 1 2 3 4 వస్తుంది, ఫిఫ్త్ రోలో 1 2 3 4 5. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థం కాకపోతే ఏం చేస్తారంటే లైక్ రేపు ఈరోజు డేట్ అంటే 21 25 కదా, 22 పైన సాయంత్రం ఒక ఇదే టైం అనుకోండి 4 to 6 2 hours లైవ్ వస్తాను, 2 hours లైవ్ వస్తాను అనమాట. పైథాన్ ఏదన్నా ఇప్పుడు ఈ వీటిలో ఏదన్నా డౌట్ ఉంటే లైవ్లో మీరు అడగండి, ఓకేనా? సో ఇప్పుడు ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతాను, కంప్లీట్ చేస్తాను. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి అర్థం చేసుకొని చేయడానికి. ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే జావా వీడియోస్ ఒకసారి రెఫర్ చేయండి ప్లీజ్, ఓకేనా? లేదు స్టిల్ డౌట్ ఉందంటే మీరు రేపు 2 hours లైవ్ వస్తాను ఖచ్చితంగా, మీకు ఏం డౌట్ ఉన్నా అడగచ్చు, ఓకేనా? డన్. సో ఎంతవరకు కంప్లీట్ చేసాం? రన్ ఒకసారి కోడ్ రన్ చేస్తే తెలుస్తుంది. సో 1 1 2 2 అని ఉండే ప్యాటర్న్ వరకు అంటే 7 వరకు కంప్లీట్ చేసాం. నెక్స్ట్ రివర్స్. సో రివర్స్ అంటే ఏంటి? లూపింగ్ అనేది రేంజ్ అనేది రివర్స్లో ఉండాలి. ఓకే, హౌ టు మేక్ రేంజ్ రివర్స్ అంటే ఇప్పుడు మనం ఇది 6 to 1 అంటే రివర్స్ అవుతుందా? కెన్ వి రివర్స్ ది రేంజ్? ఎస్, యూ కెన్ రివర్స్ ద రేంజ్. ఓకే, 5 0 ఏమంటే -1 అని ఇవ్వాలి. ఓకే, అంటే ఇనిషియల్ పాయింట్ ఏది, ఎండింగ్ పాయింట్ ఏది, -1 అని చేసేయచ్చు. 1 minute గైస్, వాటర్ తాగుతున్నా. ఓకే, సో రివర్స్. ఓకే, ప్యాటర్న్ ఏంటి? ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5. ఇందులో కూడా ఏమైనా ఎక్స్క్లూడింగ్ ఉంటుందా? ఐ మీన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే ఎక్కడి వరకు ప్రింట్ అవుతుంది? 5 నుంచి 0 అంటే 0 ఉండదు, 0 ఉండదు అనమాట. ఓకే, 0 ఉండదు, కానీ 5 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 0 కంటే 1 వరకు వస్తుంది. సో పైథాన్లో ఏంటంటే ఎక్స్క్లూడింగ్ లాగే వర్క్ అవుతుంది అనమాట. ఐ మీన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండదు, ఎయిదర్ లెస్ దాన్ ఉంటుంది లేదా గ్రేటర్ దాన్ ఉంటుంది. ఐ మీన్ ఫర్ లూప్ ఇంక్రీజింగ్లో అయితే లెస్ దాన్ ఉంటుంది, డిక్రీజింగ్లో అయితే గ్రేటర్ దాన్ ఉంటుంది. అంటే 5 నుంచి గ్రేటర్ దాన్ 0 వరకు ఉన్న వరకు రన్ అవుతుంది. అంటే 5 4 3 2 1 వరకే. ఇంక్రీజింగ్లో అయితే 1 నుంచి ఇప్పుడు మనకు 5 అన్నారు అనుకోండి, 5 నుంచి లెస్ వరకే. అంటే 1 2 3 4 రన్ అవుతాయి. అలా మనం చూసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. సో డిక్రీజ్ చేయాలి, జే అనేది డిక్రీజ్ అవ్వాలి. రోస్ అంతే ఉంటాయి. ఇది స్టార్ట్ అవ్వడం ఎన్ నుంచి స్టార్ట్ అయ్యి 0 వరకు వెళ్ళాలి, ప్రతిసారి -1 అవ్వాలి. ఇక్కడ ఏమవుతుంది? రేంజ్ అనేది ఎన్ అంటే ఏంటి? 5 నుంచి స్టార్ట్ అవుతుంది, 5 నుంచి 1 వరకు. 5 4 3 2 1, 5 4 3 2, 5 4 3, 5 4 5. ఇది మనకు ప్రింట్ అయ్యేది. సో మనకి అదే నా ప్యాటర్న్ కావాల్సింది, బట్ జస్ట్ స్టార్ ప్రింట్ అయితే చాలు. సో మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది కదా, ఇక్కడ జస్ట్ స్టార్ పెడితే సరిపోద్ది. అంటే మనకి నెంబర్ ఏం ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు, స్టార్ 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 5 4 స్టార్లు 3 స్టార్ 2 స్టార్ 1 స్టార్ అయిపోయింది. ఓకే, చేసేయచ్చు. ప్రింట్ అయి కాదు, ఇక్కడ స్టార్. మనకు కావాల్సిన లాజిక్ చెప్పాను కదా గైస్, మన దగ్గర లాజిక్ ఉంటే ఈజీగా చేసేది సాల్వ్, రైట్? ఓకే, డిక్రీజ్ అవ్వాలి. ఇక్కడ డిక్రీజ్ అవ్వట్లే, ఎన్ నుంచి ఐ వరకే ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. అంటే మనకి ఏంటి? ఫస్ట్ రోలో ఏంటంటే మనకి ఇప్పుడు రేంజ్ అనేది అవుటర్లో పెట్టుంటుంది 1 2 3 4 5. సో ఫస్ట్ రోలో మనకి ఎన్ని కావాలి? 5 కావాలి. అంటే అప్పుడు రేంజ్ ఎంత అవుతుంది? ఎన్ నుండి 0 వరకే, అంటే 5 నుంచి 0 వరకే. 5 నుంచి 0 అంటే 5 4 3 2 1 వస్తుంది.
5 నుంచి 1 వరకే, అంటే 5 4 3 2 వరకే. 5 నుండి 2 వరకే, అంటే 5 4 3 వరకే. 5 నుండి 3 వరకు అంటే 5, 4 వరకే. 5 నుండి 4 వరకు అంటే జస్ట్ 5 వస్తుంది. 1 ఉన్నప్పుడు 0 రావాలి, కానీ ఇక్కడ 1 ఉన్నప్పుడేమో 1 వస్తుంది. 1 ఉన్నప్పుడు 0 రావాలి, అంటే i-1. సో మనం ఇక్కడ ఏమి ఇవ్వాలంటే ఇక్కడ i-1 ఇవ్వాలి, i-1 ఇవ్వాలి. ఓకే, సో రన్ చేద్దాం. 5, ఎస్ అయిపోయింది, ఇదిగోండి. ఓకే, సో డన్. ఇక్కడ ఏంటంటే స్పేస్ ఇవ్వలేదు, మనం కావాలంటే ఇది ఇక్కడ ఎండింగ్ అనేది వితౌట్ స్పేస్. ఇక్కడ ఇన్పుట్ ఇవ్వాలి, ఇది మర్చిపోతున్నాం ప్రతిసారి. జావాలో అయితే మనకి టర్మినల్ ఉంటుంది కాబట్టి ఇన్పుట్ ఇచ్చేవాడిని, ఇక్కడ మర్చిపోతున్నాం. 1 2 3 4. ఓకే, ఈ ప్యాటర్న్ అయిపోయింది. నెక్స్ట్ ప్యాటర్న్ సేమ్, ఇక్కడ 1 2 3 4 5 1 2 3 4 అన్నప్పుడు జే ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది, ఇది కొంచెం లిటిల్ ప్రాబ్లం అనమాట. ఎలాగో చెప్తాను చూడండి. మనకి వాడు ప్రింట్ అవ్వమనింది ఏంటి, మీన్ ఏది ప్రింట్ చేయాలన్నాడు, ఇలా ప్రింట్ చేయమన్నాడు. ఏమని 1 2 3 4 5 అని, 1 2 3 4 అని, 1 2 3 అని, 1 2 అని, 1 అని. బట్ మనం ఇది ప్రింట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది, ఎందుకు చెప్తాను చూడండి. ఐ అనేదేమో రన్ అవ్వడము 1 2 3 4 5 వరకు రన్ అయింది, కానీ మన జే అనేది రన్ అయ్యేది ఎలా రన్ అవుతుంది, 5 4 3 2 1 అని, 5 4 3 2 అని, 5 4 3 అని, 5 4 అని, 5 అని. సో మనకి అలా రన్ అవ్వకూడదు, ఇది నార్మల్గానే రన్ అవ్వాలి. అంటే ఎంత, 1 2 3 4 5 అని రన్ అవ్వాలి. అంటే ఐ అనే రేంజ్ అనేది 1 నుంచి స్టార్ట్ అయ్యి 5 వరకు, 1 నుంచి స్టార్ట్ అయ్యి 4 వరకు, 1 నుంచి స్టార్ట్ అయ్యి 3 వరకు, 1 నుంచి స్టార్ట్ అయ్యి 4 వరకు వెళ్ళాలి, 1 నుంచి స్టార్ట్ అయ్యి సరే 1 4 3 ఇక్కడ 2 అనమాట, 2 వరకు. ఇక్కడ జస్ట్ 1 ఉండాలి. సో అంటే అప్పుడు మనకి రేంజ్ అనేది రివర్స్లో ఉండకూడదు, స్ట్రైట్గా ఉండాలి. అంటే ఐ నుండి ఎన్ మైనస్ ఐ వరకు. వెయిట్, ఏమొస్తుంది తెలియదు అవుట్పుట్, జస్ట్ చూద్దాం, వెయిట్ చేయండి. 5 - 1 4, 1 నుంచి 3 వరకు వస్తుంది, అంటే అలా కాదు. n+2 మైనస్ ఐ, ఇది కరెక్ట్ ఉంటుందని నా ఫీలింగ్. 5 చెప్తాను, 2, ఇదేంది జస్ట్ 2 అని వచ్చింది. ఫైవ్ 1 2 3 4 5 1 2 3 1. What is the problem? Okay, let's forget that. ఒక్కసారి 5. సో మనం ఫస్ట్ ఇక్కడ జేని రన్ చేస్తే మనకి అసలు ఎలా మూవ్ అవుతుంది కోడ్ అని మనకు అర్థమవుద్ది అనమాట. సో 1 నుంచి 4 1 నుంచి 4 1 to 4 1 2 3 1 2 1 అలా రావాలి. 1 to 4 2 3 4 స్టార్ట్ అవ్వడం ఐ నుంచి స్టార్ట్ అయింది, మనం ప్రతిదీ 1 నుంచే కదా స్టార్ట్ అవ్వాలి. ఎస్, అది నేను రాసిన మిస్టేక్. సో ఇంతకుముందు మనం రాసింది కరెక్టే, n+2 మైనస్ ఐ అని 5. ఎస్, 1 2 3 4 5 1 2 3 4 1 2 3 1 2, ఇదే కదా వాడిచ్చిన రేంజ్ ప్యాటర్న్. అదే 1 2 3 4 5 1 2 3 4 1 2 3 1 2 1. సింపుల్. చూసారా ఎలా వచ్చిందంటే, చెప్తాను చూడండి. అవుటర్ లూప్లో లాజిక్ అనేది 1 నుంచి 5 వరకు అన్న సేమ్, 1 2 3 4 5 వరకు. ఇన్నర్ లూప్లో లాజిక్ వాడు ఏం చెప్పాడు మనకి, 1 నుంచి 5 వరకు రావాలి జే అనేది. ఇది అవుటర్ లూప్, ఐ డిసైడ్ చేస్తుంది, i = 1 ఉన్నప్పుడు జే ఏముంటుందని.
జే అనేది అంటే I ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు జే అనేది 1 2 3 4 5 అవ్వాలి. అలాగే I ఈక్వల్ టు 2 అయినప్పుడు జే అనేది 1 2 3 4 రన్ అవ్వాలి. I ఈక్వల్ టు 3 అయినప్పుడు 1 2 3, I ఈక్వల్ టు 4 అయినప్పుడు 1 2, I ఈక్వల్ టు 5 అయినప్పుడు ఏమో 1 ఉండాలి. సో ఇది మనకు కావాల్సింది. దాని ప్రకారం నేను కోడ్ రాశాను. ఎలాగా? ఈ రేంజ్ అనేది ఎక్కడి నుంచి ఎంతవరకు వెళ్తుంది? 1 నుంచి n-1, n+1, 1 నుంచి n+1 అంటే ఎంత? 1 నుంచి 6 వరకు. 1 నుంచి 6, రేంజ్ 1 to 6 అంటే మీనింగ్ ఏంటి? 1 2 3 4 5 వస్తుంది. సో 1 ఉన్నప్పుడు జే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే 1 నుంచి స్టార్ట్ అయ్యి n+2, 5+2 అంటే ఎంత? 7 - 1, 7 - 1 ఇది ఎక్కడ ఉందంటే ఇది 7 ఫిక్స్ అనమాట. 7 నుండి -1, 7 - 1 అంటే ఎంత? 6 అంటే ఎంతవరకు ప్రింట్ అవుతుంది? 1 2 3 4 5 అంటే రో 1 ఉన్నప్పుడు ఇది. అదే 2 ఉన్నప్పుడు ఉన్నప్పుడేమో సేమ్ 1 నుంచి స్టార్ట్ అయ్యి 7 - 2, 7 - 2 అంటే 5, 1 to 5 అంటే మీనింగ్ ఏంటి? 1 2 3 4 వరకే. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ 7 - 3 అంటే 4, అంటే 1 2 3 వరకే. ఇది 1 2 వరకే, ఇది 1 వరకే. ఇలా మనం ప్రింట్ చేయగలిగాం అన్నమాట ప్యాటర్న్. ఓకేనా? ఓకే, ఇది కొంచెం సేమ్ ఉందనంటే మనకి మల్టిపుల్ ప్రింటింగ్ టైప్స్ వస్తాయన్నమాట ఇందులో. సేమ్ ఇది డివైడ్ చేసుకోవడమే. చెప్పాను కదా, ఒక్కసారి మీకు లాజిక్ తెలిస్తే పైథాన్లో కానీ దేంట్లో అయినా మనం కోడ్ రాసేయగలుగుతాం. అది నేను ప్రూవ్ చేయడానికి ఇప్పుడు ఇది వీడియో అనమాట. సో రన్ అవుతుందా? ఎస్, రికార్డ్ అవుతుంది. ఓకే, సో డివైడ్ చేసుకుంటే ఇవి మొత్తం 3గా డివైడ్ అవుతుంది. అవుటర్ లూప్ I, ఇది J, ఇది K, ఇది K. ఓకే ఓకే, ఐ కెన్ డూ దిస్. ఓకే, అవుటర్ లూప్ అనేది 1 నుంచి ఎన్ని వెళ్ళాలి? ఎంతవరకు వెళ్ళాలి? 1 2 3 4 5, 5 అని ఇస్తే 5 వరకు వెళ్ళిపోవాలి, ప్రాబ్లం లేదు. సో 1 నుంచి 5 వరకు అంటే 6. ఓకే, ఇది పర్ఫెక్ట్. నెక్స్ట్ జే అనేది ఫస్ట్ లైన్ది. అది ఎలా వెళ్ళాలి అంటే ఫస్ట్ ప్యాటర్న్ ఏముంది ఇక్కడ మనం చూసుకున్నామంటే ప్యాటర్న్ స్టార్ స్టార్ స్టార్, 4 స్టార్స్, 3 స్టార్స్, 2 స్టార్స్, 1 స్టార్, 4 3 2 1 అని డిక్రీజ్ అవుతూ ఉండాలి. అంటే 4 నుంచి స్టార్ట్ అవ్వాలి. అంటే n-1 నుంచి స్టార్ట్ అయ్యి 0 వరకు, n-1 నుంచి స్టార్ట్ అయ్యి 0 వరకు వెళ్ళాలి. అంటే 1 వరకు వెళ్ళాలి. అంటే n-1 అంటే ఎంత? 4 కదా. అంటే అప్పుడు మనకి ఎలా వెళ్తుంది? 4, ప్రతి దాంట్లో 4 నుంచి స్టార్ట్ అవ్వాలా? 4 3 4 3 4 3 2 1. నెక్స్ట్ 3 అంటే ఇది 3 అంటే డిక్రీజ్ అవ్వాలి. అంటే ఈ ఫంక్షన్ అనేది డిక్రీజ్ అవుతూ రావాలంటే ఇక్కడ 1 కాదు, -i, n-i నుంచి 0 వరకు ప్రతిసారికి ఒక్కొక్కటి మైనస్ అవుతూ ఉండాలి. సో ఒక్కసారి రన్ చేద్దాం. 4 3 2 1, 3 2 ఇక్కడ ఎలా వస్తుందంటే చెప్తాను చూడండి. 4 3 2 1, 3 2 1, 2 1 1. ఓకే, రివర్స్ అనుకున్నాను బట్ ఇలా ప్రింట్ అయింది. ఏదైనా ఓకే. ఇక్కడ మనం స్పేసెస్ ఇస్తాము, అంటే ఇదంతా స్పేస్ అనమాట. ఇక్కడ మనం ఏంటంటే దీని బదులు జే బదులు స్పేస్ ప్రింట్ చేయాలి, ఎంప్టీ స్పేస్. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మనకి వచ్చిన ఈ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. దీని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ నా జావా వీడియోలో ఉంది. ఓకేనా? సో మీరు ఇక్కడ కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. సో ఈ లైన్ కోడ్ని రాశాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే 1 3. ఓకే, రేంజ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే 1 3 9 వరకు అనుకుంటా. 1 2 3 4 5 6 7 8 9 వరకు. అంటే రేంజ్ అనేది 1 నుంచి 2n వరకు వెళ్ళాలి. రేంజ్ అనేది ఇంకోటి కింద
ఫర్ k in range 1 నుంచి 10 వరకు ప్రతిసారి ఇక్కడ -1 అన్నప్పుడు ఇక్కడ +1 ఆటోమేటిక్గా వస్తుంది డిఫాల్ట్. సో మనం ఇక్కడ +2 అని ఇవ్వాలి అంతే. ఇది రన్ అవుతుంది ఎర్రర్ అవుతుంది వస్తుందో కూడా తెలియదు నాకు. ప్రింట్ స్పేస్ కామా ఎండ్ ఈక్వల్ టు ఎంటీ అంతే. సో ఓకే, లెట్స్ హోప్ ఎవ్రీథింగ్ ఓకే. ఇక్కడ మనం ఎంటీ స్పేస్ ఇవ్వకూడదు. కూల్ బడీస్ ఎగ్జిట్. ఇక్కడ మనకి ఎంటీ కాదు స్టార్ ప్రింట్ అవ్వాల్సింది. ఓకే, ఇక్కడ ఏదో ఎర్రర్ ఉంది. స్టార్ ఎండ్ ఈక్వల్ టు ఓకే, అది స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ని మనం స్ట్రింగ్లో పెట్టాలి. ఐ మీన్ డబుల్ కోట్స్లో పెట్టాలి. ఓకే, ఐ మీన్ కోడ్ కరెక్ట్ రన్ అయినట్టుంది, అవుట్పుట్ అడుగుతుంది. ఓకే, ఏదో ఎర్రర్ వచ్చింది. ప్రతిసారి 10 కాదు 2n అన్న. ఓకే 2n కదా అనేది నేను. సో 2 స్టార్ n. ఇందులో కూడా మల్టిప్లికేషన్ అట్టే అమ్మ. హౌ మల్టిప్లికేషన్ పర్ఫార్మ్స్? మల్టిప్లికేషన్ ఇన్ పైథాన్ సింబల్స్ ఏమో ఉంటుంది అనుకుంటా, స్టారే. అదే ఆపరేటర్స్ ఏమో ఉంటాయి, అదేం పెద్ద డౌట్ కాదు. స్టిల్ n కాదు, n ఎప్పుడు 5 ఉంటుంది. మనకు కావాల్సిన మ్యాన్ ఐ అనేది ఫస్ట్ 1 ఉంటుంది. ఓకే, మనకి ఎలా వచ్చిందంటే 1 2 3. అసలు ఇక్కడ ఎలా రన్ అవుతుందో కే వాల్యూ ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ మనం అనుకుంటున్నట్టు +2 అవుతుందా? యాక్చువల్లీ మనకి అందులో కూడా మనకి కే ఈక్వల్ టు k+2 అని ఇస్తాం ఫర్ లూప్లో. సో మేబీ ఇందులో కూడా అలాగే ఇవ్వలేము. k is not defined ఇక్కడ. ఓకే, ఇన్ రేంజ్ హౌ టు స్కిప్ 1 ఇటరేషన్. ఓకే, ఇటరేషన్ స్కిప్ చేసుకుంటూ వెళ్ళాలి. టు స్కిప్ 1 ఇటరేషన్ ఇన్ ఎర్రర్ i ఈక్వల్ టు నో ఆల్టర్నేట్ ఇటరేషన్. ఓకే స్టెప్ ఓకే జస్ట్ డైరెక్ట్ 2 అని మెన్షన్ చేస్తే సరిపోద్ది ఇందులో. ఓకే, ఎన్ని స్కిప్ చేయాలని, ఐ మీన్ k అనేది 2+ అవ్వాలి. ఓకే, ఇక్కడ క్లోజ్ చేయడం మర్చిపోయాను. 5. ఓకే, ఇప్పుడు కరెక్ట్ అవుతుంది. బట్ 1 3 అసలు స్కిప్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. సారీ, 1 కరెక్ట్. అసలు మనం ఎందుకు స్కిప్ చేస్తున్నాం? అదిగోండి. సో ఇప్పుడు కే బదులు స్టార్ వస్తే సరిపోతుంది. సో నేను ఎందుకు స్కిప్ చేస్తానో కూడా నాకు గుర్తులేదు అనమాట, ఏదో ఆలోచిస్తూ చేసేసా. సో 1 3 5. ఓకే, అదిగోండి అయిపోయింది. ఇది మన ఈ ప్యాటర్న్ అనమాట 1 3 5. ఇప్పుడు రివర్స్ చేయాలి. రివర్స్ చెప్పాను కదా, రివర్స్ అంటే ఏంటి? నెక్స్ట్ ప్రాబ్లం కూడా అలాగే తీసుకుంటారు, ఎలాగా ప్యాటర్న్ లాగే తీసుకుంటారు. సో నేను ఆల్రెడీ జావాలో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను అని ప్రతిసారి చెప్తున్నాను, మీ బోర్గా ఫీల్ అవ్వద్దండి. సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి, అవుటర్ లూప్
ఐ అనేది సేమ్ 1 to 5 వరకు అవుటర్ లూప్ ఏం చేంజ్ అవసరం లేదు. ఈ స్పేస్ అనేది రివర్స్లోకి చేంజ్ చేయాలి. ఓకే, ఇది కూడా రివర్స్లో చేంజ్ చేయాలి. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 1 2, అసలు ఇది 0 అనమాట. ఇక్కడ ఏమి ఉండదు, స్టార్టింగ్ 0 ఉండాలి. తర్వాత 1 2 1 2 3 1 2 3 4. అసలు ఇక్కడ స్టార్టింగ్ ఏం లేదు. అసలు ఏం లేనప్పుడు 0, స్టార్టింగ్లో 0 ఉండాలి, మళ్ళీ 1 ఉండాలి. 1 2 1 2 3 1 2 3 4. ఓకే, చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఇది తీసేద్దాం. ఐ కరెక్టే, ఉన్నది ఉన్నట్టే ఉన్నాయండి. సో ఇందులో మనం సేఫ్టీకి ఫస్ట్ స్టార్ తీసుకుందాం. సో ఫస్ట్ ఇటరేషన్లో స్టార్టింగ్ అనేది ఎప్పుడు 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. 0 నుంచి స్టార్ట్ అవ్వాలా? 1 నుంచి. 0 నుండి అయ్యో ఫస్ట్ 1 నుంచి స్టార్ట్ అంటే అప్పుడు n మైనస్ ఓకే 1 నుంచి I వరకే. 1 ఫస్ట్ ఇటరేషన్లో జస్ట్ మనకి 1 రావాలి. అంటే ఇప్పుడు మనం చూసుకున్నామంటే ఫస్ట్ రోలో మనకి 0, కాబట్టి ఇప్పుడు రేంజ్ ఏమవ్వాలి? 1 నుంచి 1 వరకే. నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్లో మనకి ఏం రావాలి? సెకండ్ ఇటరేషన్లో 1 రావాలి. అంటే అప్పుడు మనకి ఏమవ్వాలి? 1 నుంచి 2 వరకే. అంటే 1 1 1 2 1 3 1 4 రేంజ్ అనేది ఇది. రేంజ్ అనేది I ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు 1 రావాలి. I ఈక్వల్ టు 2, ఇది జేకి నేను చెప్పేది. జే అనేది ఏమో 1 నుంచి 2 వరకే. అండ్ ఇది 1 2 3 4 5 అంటే అయ్యే కదా. ఓకే, సో అంతే. సో ఫస్ట్ లైన్లో ఏం రాదు, ఇవన్నీ చూడండి కావాలంటే. ఫస్ట్ లైన్ ఎంటీ, తర్వాత 1 2 3 4 5. ఎస్, ఇదే మనకు కావాల్సింది. నెక్స్ట్ ఇంకా కేని అరేంజ్ చేసుకుంటాం. ఫర్ కే ఇన్ రేంజ్ ఎలా 3 ఫస్ట్ మనకి 2n 1 నుంచి డైరెక్ట్ ఐ అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు రివర్స్ గేమ్ ప్లే చేస్తే ఈజీగా ఉంటుంది. అంటే ఎలాగంటే ఇప్పుడు మనకి ఐ అనేది 1 2 3 4 5 వెళ్తుంది. కాబట్టి మనం 1 ఉన్నప్పుడు 1 into 1 అంటే అంత 2 కదా, 2 మైనస్ చేస్తే సరిపోద్ది. అంటే 10 నుంచి 2ని మైనస్ చేయడం ఈజీ కదా, అలా అనమాట. అంటే అప్పుడు రివర్స్లో ఇచ్చుకోవాలి. ఇది ఎలాగంటే 2 స్టార్ n నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 10 నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్దేమో 1 ఉండాలి, నెక్స్ట్ది 3 ఉండాలి. అంటే అప్పుడు ఏంటిది? 2 స్టార్ I వరకు రావాలి 1. మనం ఇందులో ప్రింట్ టు బి ఫ్రాంక్ హెడేక్ వస్తుంది గైస్. అంటే ఇది ఏమంటారు, మనకి రాని ఫీల్డ్ కదా. కొత్త ఫీల్డ్ వచ్చి నేర్చుకునేటప్పుడు కొంచెం హెడేక్ వస్తుంది, ఎందుకంటే మనం బ్రెయిన్ అడాప్ట్ అవుతూ ఉంటుంది. స్టార్ ఎందుకు ఇంకా స్పేస్ తెచ్చుకున్నాం. చూడండి, అసలు ఇది నాకు అసలు పైథాన్ చూడడానికే బాగోదు, కానీ నేర్చుకోవాలి మనం, ఏం చేయలేం. ఏఐ కదా, ఏఐ కోసం నేర్చుకోవాలి. బాగుంది. వీలైతే ఈ పైథాన్ డిఎస్సి కంప్లీట్ అయితే నెక్స్ట్ మనం ఏఐ మోడల్స్ వీటి గురించి కూడా వంటర్ లైబ్రరీస్ ఇవి కూడా స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 5 ఇదేంటి స్టార్లో 1 2 3 4 5 వచ్చి స్కిప్ చేశాను ఏంటి నేను. 2 స్టార్ 1 ఉన్నప్పుడేమో 2 ఓకే 2 స్టార్ 1 వరకు కాదు, మనకి 10 ఉండాలి. ఎలా మనకి ఫస్ట్ 10 ఉండాలి. 10 అంటే 9 ప్రింట్ అవ్వాలి. సో అప్పుడు ఎలాగ 10 నుంచి 1 వరకే.
అప్పుడు 10 నుంచి 2 వరకు అంటే 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 2, 3, 4, 5, 7, 8, 9. సో 10 నుంచి 1కి, నెక్స్ట్ 10 నుంచి 3కి, నెక్స్ట్ 10 నుంచి 5కి, 10 నుంచి 7కి, 10 నుంచి 9కి. ఇది మనం 1, 3, 5, 7, 9 వచ్చేటట్టు చూసుకోవాలి. ఇది 1, 2 ఇంటూ 1 అంటే ఎంత 2 అవుతుంది ఇది. సో మనకి 2 కాదు కదా కావాల్సింది. నెక్స్ట్ 3 అవ్వాలి. ఇది ఐ ఇక్కడ ఈ టైంలో ఐ ఎంత ఉంటుంది 1 ఉంటుంది. 2 ఇంటూ 1 2 అవుతుంది. అంటే ఇక్కడ 1 బదులు 2 వస్తుంది, 2 బదులు 4 వస్తుంది. ఓకే, హౌ టు డూ ఇట్ రైట్. అసలు కే ప్రింట్ అవ్వలే, ఐ మీన్ స్టార్లు ప్రింట్ అయింది కరెక్ట్గానే, అసలు కే వాల్యూ ప్రింట్ అవ్వట్లే. అసలు అది కేలోకి వెళ్ళట్లేదేమో. ఇది -1 ఇట్ మ్యాన్, ఇది -1 5. ఓకే చూసారంటే 10, 9, 7, 6, 5, 4 చెప్పా కదా. 2 రావడం వల్ల మనకి 2 రాలేదు, అంటే ఇక్కడ -1 చేయాలి. అంటే ఇది మళ్ళీ బ్రాకెట్లో వేయాలి. ఇందులో బ్రాకెట్స్ పని చేస్తా లేదు కూడా తెలియదు. -1. సో 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2. 10, 9, 8. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 పని చేసింది. డన్. ఇప్పుడు మనం ఇక్కడ స్టార్ ఇవ్వాలి, ఇక్కడ స్పేస్, అంతే మన వర్క్ అయిపోద్ది. ఇక్కడ స్టార్ అంటే మనం స్ట్రింగ్ టైప్ కాబట్టి స్ట్రింగ్స్లో ఇవ్వాలి. అదేవండి ప్రింటింగ్ అయిపోయింది అనమాట ఈ ప్యాటర్న్. ఓకే నెక్స్ట్ గైస్, అవ్వట్లేదు హెడ్ఏక్ ఫుల్. స్టిల్ అయినా సరే ఈరోజు అంతా కంప్లీట్ చేయాల్సిందే ఎట్ట తిరిగినా సరే. అవును ఎక్కడాపా, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది సేమ్ పైన లాజిక్ కింద లాజిక్ కలిపేయడం. సో కింద లాజిక్ అలాగే ఉంది. సో ఇందులో కోడ్లో ఉన్న కింద లాజిక్ అలాగే ఇవ్వడం, అంటే ఈ లాజిక్ ఇలాగే ఉండండి. పైన లాజిక్ ఏంటి, ఇదే కాపీ చేద్దాం. లాజిక్ నెక్స్ట్ 1, 2, 3. సో లాస్ట్ టైం ఎలా చేసాము, 1 నుంచి 5 వరకే సేమ్. ఈసారి మనం 5 వరకు కూడా అవసరం, 4 వరకే. 1 నుంచి 4 వరకు, తర్వాత 1 నుంచి n, 1 నుంచి ప్రతిసారి ఇంక్రీజ్ స్పేస్ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. ఫస్ట్ 4 ఉండాలి, అంటే 2 ఇంటూ i వరకే. 2 ఇంటూ i వరకా, 1 ఉన్నప్పుడు 2 అలా కాదు, n మైనస్. ఓకే 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 వెయిట్. సి అనేది ఫస్ట్ 4 అంటే n మైనస్ i వరకు అంతే. మనకి స్టార్లు కాదు, ఇది స్పేస్ కదా, జస్ట్ n మైనస్ i వరకే. 1 నుంచి 4, 1 నుంచి 3, 1 నుంచి 2. యా ఓకే. నెక్స్ట్ ఈ లాజిక్ అనేది లూప్ అనేది 1 నుంచి స్టార్ట్ అయ్యి n మైనస్ 10, 1 నుంచి 10 వరకు, తర్వాత 1 నుంచి 7 వరకు, అంటే అప్పుడు 2 స్టార్ n మైనస్ i. ఒక్కసారి ఇక్కడ సేఫ్టీకి కే ప్రింట్ చేద్దాం, మనకి నెంబర్లు 1, 2, 3, 4, 5, 6, 7. వెయిట్ మనకి రివర్స్లో కాదు కదా, మనకు ఫస్ట్ కావాల్సింది 1, 3 అలా అవ్వడం, అంటే అప్పుడు 2 స్టార్ అయ్యే కరెక్ట్. యా 1, 2, 3 అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం
స్టార్ ఇవ్వాలి ఇక్కడ కే బదులు. ఒక స్పేస్ ఎక్స్ట్రా ఇవ్వాలనుకుంటా. ఇది కొంచెం ఇటు రావాలి, ఒక స్పేస్ ఎక్స్ట్రా ఇవ్వాలి. స్పేస్ అంటే ఇది, ఇందులో ఒకటి ఎక్స్ట్రా రావాలి అంటే 0 చేద్దాం. ఇనిషియలైజేషన్ 0తో చేద్దాం. ఇప్పుడు మనకు వర్క్ అవుతుంది. అంతే, అయిపోయింది స్టార్. ఓకే, సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది సేమ్, ఇది వచ్చి కాంబినేషన్ ఆఫ్ ఇది ఇది కలిపినట్లేదు. చూసారంటే మనం సెకండ్ లైన్ కోడ్ని థర్డ్ లైన్ కోడ్ని అంటే ఇలా ప్యాటర్న్ని రివర్స్ ప్యాటర్న్ని కలిపితే ఇది వచ్చేస్తుంది. స్టిల్ చేస్తాను అనమాట. సో ఇందులో సింగిల్ ప్యాటర్న్ సరిపోద్ది, కే అనేది ఉండదు. ఫస్ట్ ఇంక్రీజింగ్ అవ్వాలి. ఐ అనేది 5 ఉన్నా కూడా ఈ 1 నుంచి n+1 వరకు వెళ్తుంది లూప్ అనేది. ఇందులో కూడా రివర్స్ వెళ్తున్నా కూడా కే ఉండదు. ఇందులో కే అనేది ఫుల్ నుండి తగ్గుతూ వెళ్ళాలి, అంటే n-i వరకు. రేంజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి, అంటే అప్పుడు ఇది ఐ వరకే. ప్రింటింగ్ అనేది కూడా జే, ఇక్కడ కూడా సరే ఇక్కడ కూడా స్టార్, ఇక్కడ స్టారు. సో అప్పర్ ప్యాటర్న్కి మనం స్టార్ బదులు కే, కింద మనం కే అంటే మళ్ళీ మీరు లెటర్ కే అనుకుంటారా అండ్ ఏదన్నా సింబల్ ఇస్తా, మైనస్, ఇక్కడ ప్లస్. చూద్దాం. వన్ టూ, ఇక్కడ ఎంటీ వచ్చింది 1 నుంచి 1 వరకు అన్నట్టు, కాబట్టి అలాగా. సో 1+1. సో 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 1 2 1. సో ఇంతనా, 1 నుంచి 1 2 3 4 1 2 3 4 5 అంటే 5 ప్యాటర్న్స్ రావాలేమో. ఇది 1 2 3 4 5 అన్నప్పుడు 5 రావాలేమో. సో అలా తీసుకున్నప్పుడు ఒక రో ఎక్స్ట్రా వేయాలి, అంటే 1 నుంచి n+1 వరకు. సో 1 2 3 4 5 ఇది కూడా ఒకటి ఎక్స్ట్రా అవ్వాలి, రో అనేది ఒకటి ఎక్స్ట్రా పెంచాలి. ఆల్రెడీ ఇది 1 నుంచి +1 ఉంది, అంటే అప్పుడు ఇది 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు వీటిని స్టార్ మార్చాలి. చూసారంటే, అంటే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ప్యాటర్న్ చేయాలంటే మనకు కావాల్సిన జస్ట్ ఏంటంటే ఫర్ లూప్ ఎలా రన్ అవ్వాలో తెలిస్తే, సింటాక్స్ తెలిస్తే మీరు ఏ లాంగ్వేజ్లోనే చేసేస్తారు ప్యాటర్న్స్. సింపుల్ చెప్తున్నా కదా, ఎవరైతే ఇప్పుడు జావాలో చేయగలిగారు ఈ ప్యాటర్న్స్ అనేవి నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్తో, పైథాన్తో కూడా మీరు ఈజీగా చేసేస్తారు. నేను చేయగలుగుతున్నాను కదా ఇప్పటికిప్పుడు చూసి, సేమ్ మీరు కూడా చేయగలుగుతారు అనమాట. ఓకేనా. నెక్స్ట్ 10 సేమ్ %2 ప్రింట్ చేయాలి. సో ఇది చూసారండి, ఇక్కడ I+J, ఇందులో మనం ఆల్రెడీ మనం రాసిన లాజిక్ ఏంటంటే అవుటర్ లూప్ అనేది 1 నుంచి 1 2 3 4 5 వరకు. అవుటర్ లూప్ అనేది నేను పైథాన్ బేస్ చెప్తున్నాను, 1 నుంచి 6 రేంజ్ అనేది అవుటర్ లూప్ రేంజ్ అనేది. ఇన్నర్ లూప్ రేంజ్ అనేది 1 ఇలా వెళ్తుంది, కాబట్టి మనం 1 నుంచి స్టార్ట్ చేస్తే 1 2 1 3 1 4 1 5 అంటున్నారంటే అప్పుడు 1 నుంచి I+1 వరకు ఉంటే చాలు, ఇది లూప్. సో అప్పుడు లూపింగ్ అనేది ఎలా రన్ అవుతుంది, అవుటర్ లూప్ అనేది రన్నింగ్ అనేది ఏదైతే I ఉంటుందో 1 2 3 4 5
6 కంటే లెస్ దెన్ కాబట్టి. ఇన్నర్ లూప్ ఎక్కడ వరకు వెళ్తుంది? 1 నుంచి 2 వరకు అంటే అప్పుడు 1 వరకే. 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5. సో 1 + 1 అంటే 2. 2% 2 అంటే 0 స్టార్ట్ అవుతుంది. కానీ మనకు 0 కాదు, 1తో స్టార్ట్ అవ్వాలి. ఓకే, ఇట్స్ ఓకే. ఇక్కడ మనకు 0. 2 + 1 3 అన్నప్పుడు 1. 2 + 2 అన్నప్పుడు ఇక్కడ 0 వస్తుంది. 0 1 0. ఇదేమో 3 + 1 అన్నప్పుడు 0 1 0 1 అంటే మనకు అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? 0 1 0 0 1 0 1 0 1 0. అంటే మనకు ఇలా చేస్తే మనకు వచ్చే ప్యాటర్న్ అంటే 0 1 0 1 0 1 1 0 1 0 1 0 1 0 1. బట్ మనకు కావాల్సింది రివర్స్ ప్యాటర్న్. అంటే 0 ఉన్న ప్లేస్లో 1 రావాలి, 1 ఉన్న ప్లేస్లో 0 రావాలి. అంటే ఏం లేదు, మనం ప్రింట్ చేసిన తర్వాత ప్లస్ +1 చేస్తే సరిపోద్ది. లేదా మనం ఓకే చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే ఇది అయ్యో వీటిని విఎస్ కోడ్లో చేసింటే మనము గిట్హబ్లో అప్లోడ్ చేయడానికి ఉంటుంది డిఎస్సి. అన్నీ ఇలాగే చేస్తా. సరే, ఏం బాధలేదు. మళ్ళీ నేను లైవ్లో కాకుండా నేను మళ్ళీ రికార్డ్ చేసుకుంటానులేండి. నా కోడ్ అనేది. సో అదేం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇన్పుట్ కోడ్ యాక్చువల్లీ ఇది చాలా ఈజీ ఉంది. చూసారా, మనం ఈ స్కానర్ అనేది ఇది రాయాల్సిన అవసరం లేదు ఇన్పుట్కి. చూడండి, జస్ట్ ఇన్పుట్ ఒక లైన్లో ఇచ్చేసాం, ఇంకా మిగిలిందంతా మనం కోడ్ రాసుకుంటున్నాం. చాలా ఈజీ అన్నమాట. ఓకే, అంటే సింటాక్స్ ఇది ఉంది కానీ కొంచెం మైండ్ పోతుంది నాకు. స్టార్టింగ్ స్టేజ్ కదా, అలాగే ఉంటుంది. మేబీ వాళ్ళు ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకు అలవాటు అయిపోద్ది. సో మనం ఏ క్వశ్చన్ చేస్తున్నాం? 0 1. అంటే మనం ఫర్ లూప్ ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 నుంచి n+1 వరకే. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఫర్ జే ఇన్ రేంజ్ 1 నుంచి i+1 వరకు. ఇందాకే మనం డిసైడ్ చేసుకున్నాం i+1 వరకు. సో మనం ప్రింట్ సపోజ్ ఫస్ట్ మనం i+j చేద్దాం. i+j end = ఏం లేదు. నెక్స్ట్ మళ్ళీ ప్రింట్ సెమికోలన్ భలే మిస్ అవుతున్నా. సో 2% అంటే ఏంటి? ఈవెన్ ఆడాన్ని బట్టే చెప్పేద్దాం. 2% చేస్తే 0 వస్తుంది, 1 వస్తుంది. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇక్కడ %2 యాడ్ చేస్తే 0 1 0 0 1 0. మరి దరిద్రంగా రాస్తున్నా. 0 1 0 0 1 0 1 0 1 0 1 0 1 0 1. అంతేనా? 1 2 3. ఇక్కడ 1 వస్తుంది, మళ్ళీ ఇక్కడ 1 ఎందుకు వచ్చింది? 0 1 0 1 0 ఇలా వస్తుంది. కానీ మనకు అలా కాదు కావాల్సింది. 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఇంకొక +1 వేసి దీన్ని మనం %2 చేయాలి. సో రిమైండర్కి ఇదే అనుకుంటా. పైథాన్లో కూడా ఇదే అనే అనుకుంటున్నాను ఆపరేటర్. అదిగోండి 1 0 1 1 0 1 1 0 1 0 1. ఇదే మనకు కావాల్సింది. 1 0 1 1 0 1 0 1 0 1 1 0 1 0 1. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఓకే వస్తుంది. ఓకే, వీ కెన్ డూ ఇట్ గైస్. మనం చేయగలుగుతాం, చూద్దాం రండి. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది? 4 వస్తాయి. ఎలాగో చెప్తానో చూడండి. అవుటర్ లూప్కి 1 IA, ఇది J, ఓకేనా? ఇది K, ఈ రివర్స్ ట్రయాంగిల్ అనేది K, ఇదేమో J, ఇదేమో IJK, తర్వాత ఇదేమో L అవుతుంది. సో మొత్తానికి 4 వస్తాయి మనకి. ఓకే, చేసేద్దాం. 4
ఇక్కడ 1 2 3 8 ఇక్కడ 2 4 6 అంటే 6 4 2 0. ఓకే. అవుటర్ లూప్ అనేది 4 వరకు అన్నారు. మేబీ 1 నుంచి ఇప్పుడు సపోజ్ 4 అంటే ఐ మీన్ 5 అవుతుంది. 5 అంటే మళ్ళీ 4. సో ఇది దీని ఏం ప్రాబ్లం లేదు. జే అనేది కూడా ఇక్కడ లూప్ అనేది ప్రాబ్లం లేదు. ఇదే ఇలాగే రావాలి 1 2 3 4 అని. 4 ఇస్తే ఇక్కడ వరకు వస్తుంది అంటే లూపింగ్లో ప్రాబ్లం లేదు. జస్ట్ మనం జే ప్రింట్ చేయాలి ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్ ఏంటంటే డబల్ డబల్ అవుతూ ఉండాలి. 6 తర్వాత 4 అవ్వాలి, అలా అవ్వాలి. సో కే ఈక్వల్ కే ఇన్ రేంజ్ డబల్ డబల్ అవ్వాలి. అది కూడా డిక్రీజింగ్లో అవ్వాలి. అంటే 1 నుంచి 2 స్టార్ n మైనస్ ఐ చేస్తే ఎంత వస్తుందో తెలియదు. బట్ 5 మైనస్ 1 అంటే ఎంత 4. 2 ఇంటూ 4 అంటే 8. అప్పుడు మనకి ఎన్నెన్ని వస్తాయి అంటే 5 తీసుకుంటే అలా వస్తుంది. కానీ మనం 4 తీసుకుంటే 4 మైనస్ 1 అంటే 3. 3 2 జా 6 వస్తుంది. మళ్ళీ 4 6 4 2 0 అవుతుంది. ఎస్, ఇదే కదా నాకు కావాల్సింది. సో కే అదే కరెక్ట్. ఓకే. సో ప్రింట్ స్పేసెస్ ప్రింట్ అవ్వాలి అక్కడ. ఎంటీ స్పేస్ కామా ఈక్వల్ టు ఇంకొకటి నువ్వు జావా చూసి నేర్చుకుంటే బాగుంటుంది అనమాట. అంటే ఎలా అంటే ప్రింట్ బదులు ప్రింట్ ఎల్ఎన్ ఉన్నాయి. నిజంగా ఇది చాలా మేలు. ఈ ఎండ్ ఈక్వల్ అని పెట్టి ఉండడం కంటే అది చాలా బెటర్ అనిపిస్తుంది స్టిల్. బట్ చాలా విషయాల్లో పైథానే ఫాస్ట్ ఉంది. జస్ట్ ఈ ప్రింట్ ఎల్ఎన్ బాగుంటుంది కదా ప్రింట్ ఎల్ఎన్ అంటే. నెక్స్ట్ ఫర్ జేకే ఎల్ ఇన్ రేంజ్ ఇదేంటి ప్రింట్. ఓకే. ప్రింట్లో ఐఎన్టీ ఉంది, ఇంటీజర్ అన్నట్టు. ఫర్ ఇన్ రేంజ్ మై గాడ్ నాకు నిద్ర వస్తుంది. టు ఫ్రాంక్ బ్రెయిన్ కొంచెం ఏదోలా ఉంది. సేమ్ ఇదే నెంబర్స్ బట్ రివర్స్లో రావాలి. 5 మైనస్ 1 నుంచి స్టార్ట్ అయ్యి 0 వరకు. 5 మైనస్ 1 నుంచి స్టార్ట్ అయ్యి 0 వరకు రేంజ్ అనేది. 5 అంటే n మైనస్ ఐ నుండి 0 వరకు మైనస్ అవుతుంది వెళ్ళాలి. -1. ఓకే. 1 అంటే స్టెప్ 1 అవుతుంది, అంటే ఇంక్రీజ్ అవుతుంది. 1 ఇంక్రీజ్ అవుతా వెళ్తుంది. 2 అంటే 2 ఇంక్రీజ్ అవుతా వెళ్తుంది. -1 అంటే -1 అవుతుంటుంది. -2 అంటే 2 డిక్రీజ్ అవుతూ వెళ్తుంటుంది. ఓకే. వీటిని లాస్ట్లో స్టెప్ అంటారు అనుకుంటా. ఇక్కడ లూప్ తర్వాత ఇలా ఇచ్చి ప్రింట్ మనకి ఎల్ కామా ఎండ్ ఈక్వల్ టు స్పేస్. యాక్చువల్ ఎర్రర్ వస్తుంది. ఐ మీన్ స్ట్రక్చర్ కరెక్ట్గానే ఉంటుంది. నెంబర్సే వేరే వేరే వస్తుంటాయి, అది తెలిసి ఖచ్చితంగా. ఓకే స్ట్రక్చర్ కూడా కరెక్ట్ లేదు. ఇక్కడ ఏంటిది 1 వచ్చింది. 1 ఎన్ని ప్రింట్ అవుతున్నాయి అవి? వన్ టూ త్రీ 4 5 6 7 కాదు మనకు కావాల్సిన 6. అంటే ఇక్కడ -1. వన్ టూ త్రీ 4 5 6 కరెక్టా? ఇక్కడ ఏంటిది 4 3 2 1. ఇది n-1 నుంచి 0 వరకు అన్నాను. లాస్ట్ రోలోనే ఏదో మిస్టేక్ ఉంది. 1 2 3 4 తర్వాత 1 మనకు ఎలా కాదు కావాల్సింది. స్టార్ట్ అవ్వడం 4 నుంచి. స్టార్టింగ్ అనేది
స్టార్టింగ్ అనేది పెరుగుతూ పోవాలి, ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి. అంటే ఓకే, స్టార్టింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి. సో ఇదే ఐ అనమాట. ఐ నుంచి, ఎందుకంటే ఇక్కడ 1 వచ్చింది, ఐ పెంచుకుంటూ 0 వరకు. సో ఓకే, ఐ నుంచి 0 వరకు -1. ఇది కరెక్ట్ అయింటుంది. 1 2 3 4 5 ఉన్నప్పుడు 6 రావడం ఏంటి? 5 ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ 8 రావాలి కదా. అంటే ఇక్కడ మైనస్ కాదు, మనం +1 చేయాలి. కోడ్ అనేది 4కి రాసినప్పుడు 6 వచ్చాయి, బట్ మనకి ఇప్పుడు 8 రావాలి కదా. అది ఇప్పుడు ఇక్కడ స్పేస్ ఇస్తే అదిరిపోద్ది. సో 4, అది ఓన్లీ 4కే కోడ్. నెక్స్ట్ 3 కదా, 5కి కోడ్ అయిపోయింది ప్యాటర్న్. నెక్స్ట్ 1 2 3 4 5 అంటే నేను చెప్పాను కదా, ఇంకొక వేరియబుల్ తీసుకోవాలి. రేంజ్ అనేది 2, సేమ్ 2దే, ఇది కింద ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇది నెంబరింగ్ ఎక్కువ అవడం వల్ల స్పేస్ పెరిగినట్టు అనిపించింది, బట్ ఇది ఇంక్రీజింగ్ ప్యాటర్న్ అనమాట. ఇది ఇంక్రీజ్ అవుతూనే ఉంది, 1 2 3. ఓకే, ఇది ప్రాబ్లం లేదు. ఇక్కడ n బదులు ఇంకొకటి ఏదైనా తీసుకోవాలి. సో అంటే ఇప్పుడు ఏంటి, ఇక్కడ కౌంట్ ఈక్వల్ టు 0 అంటే మేబీ అది ఇంటీజర్ కింద తీసుకుంటుందని అనుకుంటున్నాను. కౌంట్ ఈక్వల్ టు ఇంటూ 0 అని ఇద్దాం. ఓకే, మనం ప్రతిసారి ఇక్కడ ఏం చేయాలంటే కౌంట్ ప్లస్ ఉందో లేదో తెలీదు, ఉంటే బాగుంటుంది. ఓకే, కౌంట్ ప్లస్ లేదు. ఇక్కడ 5, కౌంట్ అనేది 0నే ప్రింట్ అయింది, బట్ మనకి కౌంట్ని ఇంక్రీజ్ చేయాలి. అంటే ఇక్కడ అయిన తర్వాత కౌంట్ ఈక్వల్ టు కౌంట్ +1. జీరో 1 2 3. ఓకే, ఇక్కడ 1 కౌంట్ అనేది 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ ఎండింగ్ అనేది స్పేస్తో ఎండ్ అవ్వాలి. నేను ఇది సర్కిల్ అవుతుంటే ఇంకా లోడింగ్ అవుతుందని అనుకుంటున్నా, అలా కాదు. సో 1 2 3 4 5 15 ఇదిగోండి. సో ఈ కౌంట్కి ఏదైనా షార్ట్ ఫామ్ ఉందనుకుంటా, కౌంట్ ప్లస్ ఈస్ ఇంక్రిమెంట్ షార్ట్ కట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ పైథాన్. అంటే మనకి ఇప్పుడు I+++ అని అలా ఉంటాయి కదా, I++ అని. నో, పైథాన్ డస్ నాట్ సపోర్ట్ C style increment or decrement shortcuts like I++ or I-. Instead use I equal to 1 shortcuts for increment. I plus equal to 1. I equal to 1 అండి. ఓకే, 1 ఇది స్టార్ట్ అయితే మళ్ళీ ఇంక్రిమెంట్ చేయాలంటే I plus equal to 1. ఓకే, ఇది కూడా ఓకేలే, I+1 అని యూస్ చేస్తాను. అంటే అప్పుడు ఇది కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 అంటే మనం కొంచెం వెయిట్, అదే మనం ఇక్కడ ప్రింట్లోనే చేస్తే కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 అని. ఓకే, ఇది జస్ట్ మనం ఇంక్రీజ్ చేస్తున్నాం, ఏం ప్రింట్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ చేయకూడదు. ఓకే, కూల్ పైథాన్ ఎందుకు ఊరికే కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 ఇలాగే చేసుకుంటాలే, ఎందుకు నువ్వు ఫీల్ అవుతావు. 5
ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏబిసి ఏబిసిడిఈ. ఓకే, సేమ్ పైథాన్లో ఐ మీన్ జావాలో చేసినట్టు ఇందులో కూడా మనం క్యారెక్టర్ని ప్రింట్ చేయొచ్చు అని అనుకుని చేస్తున్నాను ఇది. సో ఇది అప్పుడు ఇలా ఎలా చేయొచ్చు అంటే ఒక క్యారెక్టర్ ఇక్కడ మనం కౌంట్ ఎలా తీసుకున్నామో ఓకే, ఇంటీజర్ని మనం క్యారెక్టర్గా కన్వర్ట్ చేస్తే ఇంటీజర్ని మనం క్యారెక్టర్గా కన్వర్ట్ చేయొచ్చా? ఓకే, వెయిట్ చూద్దాం. సో ప్రింట్ జే కామా ఎండ్ ఈక్వల్ టు స్పేస్. ఓకే, ఓకే వచ్చింది. ఇవన్నీ ఉన్నప్పుడు ఏ ప్రింట్ అవ్వాలి? సో మన లాజిక్ అంటే 1 ఉన్నప్పుడు ఏ ప్రింట్ అవ్వాలి, ఆస్కీ వాల్యూస్ ప్రింట్ అవుతాయా అనేది చూడాలి మనం. ఇప్పుడు జేని బదులు ఇది క్యార్, సిహెచ్ఆర్ క్యార్. సింటాక్స్ ఎర్రర్ వస్తే బాగుంటుంది, ఎందుకంటే మనం చార్జ్ పెట్టినట్టు నేర్చుకోవచ్చు. సింటాక్స్ ఎర్రర్ రాలేదంటే మనం మార్చొచ్చు అనమాట. ఓకే, క్యార్ ఈజ్ నాట్ డిఫైన్డ్, డిడ్ యూ మీన్ సిహెచ్ఆర్? ఓకే, జస్ట్ సిహెచ్ఆర్ ఉంటుందేమో. మనం చూసామంటే కంపైలర్ మనకి చాలా ఆన్సర్స్ ఇస్తుంది. ఓకే, డాట్ సింబల్ అది డాట్ ఏమో సిహెచ్ఆర్ అంటే. అంటే మనం ఇప్పుడు జే ప్లస్ 92, ఆస్కీ వాల్యూ 92 అనుకుంటా. 5 కాదు, ఆస్కీ వాల్యూ ఆఫ్ ఏ, ఆస్కీ వాల్యూ ఆఫ్ క్యాపిటల్ ఏ కెన్ బి యూస్డ్ బై ఆర్డర్. అదంతా అవసరం లేదు మనకి 65 అనమాట. చికెన్ 65 ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. చికెన్ 65 64 యాక్చువల్ అంటే, ఎందుకంటే 64 + 1 కదా అలా. సో మనం వీ కెన్ అచీవ్ ఇట్. నెల్లూరి పెద్దారెడ్డి ఎవరో తెలియదు కానీ వీ కెన్ డూ ఇట్. సో దీని ఎక్స్ప్లెనేషన్ మీరు సేమ్ మళ్ళీ జావాకి వెళ్తే మీకు ఖచ్చితంగా ఇది అర్థం అయిపోద్ది అనమాట. ఎందుకంటే జావాలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది ఏం ఎలా యూస్ చేయాలి అదన్నీ అని. ఐ మీన్ జావా అంటే జావా కాదు, అది డిఎస్ఎస్ డ్రైవర్ షీట్లో నేను జావా కోసం ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లో నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అనమాట. తర్వాత జావా సింటాక్స్తో చేశాను. మీరు ఆ ఎక్స్ప్లెనేషన్ ఉన్నా కూడా ఇది ఇంకా ఈజీగా అర్థమవుతుంది ఎందుకు నేను ఇంత ఫాస్ట్ చేయగలుగుతున్నాను. అందుకే చెప్తుంటారు, ఒక్క లాంగ్వేజ్ మీరు లాజిక్ నేర్చుకుంటే ప్రతి లాంగ్వేజ్లో ఈజీ. ఇది రివర్స్ సేమ్ అంతే, ఇది ఇలాగే ఇచ్చేద్దాం. ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ ఏ నుంచే కాబట్టి ఈ వరకు వెళ్ళాలి. ఇక్కడ ఐ వరకు కాకుండా n-1 వరకు. n-1 లేకంటే జస్ట్ n వరకు, n-i వరకు, n+1 - i వరకు 5 ABCD. n-a కాదు, n+1. n+1 అంటే ఎంత? 5 ఉన్నప్పుడు n+1 అంటే 6. n అంటే 5 ఇచ్చాను, 5 + 1 అంటే 6, 6 - 1 అంటే 5. 5 అంటే మళ్ళీ ఏమవుతుంది? 4 అయిపోద్ది. n+2 - i వరకు. చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఇదిగోండి, అయిపోయింది. నెక్స్ట్ ఏఎన్. ఓకే చేయొచ్చు, సేమ్ ఇంక్రీజింగ్ ఆర్డర్. 0 నుంచి 1 నుంచి i+1 వరకు. ఇక్కడ జే కాదు ఐ. ఏఏబిబిబిసిసిడిఈ అయిపోయింది. నెక్స్ట్ ఏబిఏబి. ఓకే, దీన్ని నేను మామూలుగా నన్ను అడిగితే నేను డివైడ్ చేస్తాను. ఆల్రెడీ నేను మీకు చెప్పాను ఎలా డివైడ్ చేసుకుంటాను. దీన్ని లాజిక్ ప్రకారంగా చూసుకుంటే ఒక అవుటర్ లూప్ ఉంటుంది, అది 1 నుంచి n వరకే. 1 2 3 4 ఉంది, స్టిల్ 1 నుంచి n వరకే. అంటే 1 నుంచి n+1 రేంజ్. ఇందులో అయితే రేంజ్ 1 నుంచి n+1 వరకే. సో ఇది ఒక ప్యాటర్న్, ఇది ఒక ప్యాటర్న్ కింద తీసుకుంటాం, A+BCD అని. ఇది ఇంకొక ప్యాటర్న్, డిక్రీజింగ్ ప్యాటర్న్. ఇది ఆల్రెడీ చేసాం మనం. 1 1 2 1 2 3 1 2 3 4 ప్రింట్ అవుతుంది. తర్వాత ఏం చేయాలంటే మనం
నెక్స్ట్ ఇంకొక లాజిక్ ఇంకోటి ఏం రాయాలంటే 0 ప్రింట్ చేయడానికి అంటే ఏం ప్రింట్ అవ్వకూడదు. నెక్స్ట్ మళ్ళా 1 ప్రింట్ అవ్వాలి, 2 1 ప్రింట్ అవ్వాలి. అంటే స్టార్టింగ్ అనేది ఐ నుంచి స్టార్ట్ అవ్వాలి. 1 2 ఐ అనేది n మైనస్ ఐ అనేది ఐ మీన్ ఇది ఓకే. ముందు కోడ్ రాస్తుంటే అది అర్థమవుతుంది. ఫస్ట్ దీని ఈ పార్ట్కి కోడ్ రాయాలి. అంటే ఇది 1 2 3 n-1 వరకు వెళ్ళాలి. ఓకే, లూప్ ఫస్ట్ది 5 అంటే 5, 4 అంటే 4. ఓకే, ప్రింట్ స్పేస్ బదులు స్టార్ అండ్ ఈక్వల్ టు స్పేస్ ఏం అవసరం లేదు. ఎంతసేపు పట్టింది? 1 hour 30 minutes. అమ్మో, కంటిన్యూస్ కోడింగ్ అనమాట. 3 2 1 మనకు కావాల్సిన 3 2 1 చూసారంటే ఇక్కడ మనకి 1 2 3 1 2 మనది 5 ఇచ్చినప్పుడు ఇది అంటే మనకి n+1 ఇది కరెక్ట్. సో నెక్స్ట్ దీని తర్వాత ఏంటంటే మనకు ప్రింట్ అవ్వాల్సింది ఏ ప్రింట్ అవ్వాలి. ఇందాక మనం చెప్పుకున్నాం లాజిక్, ఏ ప్రింట్ అవ్వాలి. తర్వాత బిఏనా అంటే ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి ఐ వాల్యూ అనేది. ఓకే, చేద్దాం. ఫస్ట్ వన్స్తో చేసి మళ్ళీ మీన్ ఫర్ 1 minute గైస్ వాటర్ తాగుతా, నీళ్ళు అప్పకేస్తాను. ఇప్పుడు సడన్గా దీంట్లో వాయిస్ రికార్డ్ అవ్వకుండా ఉండాలా? నేను వద్దులే, పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోద్ది. అంటే ఒకసారి చెక్ చేసుకుంటా. హలో హలో, ఓకే ఓకే ఓకే, ఇట్స్ వర్కింగ్ ప్రియా, ఇట్స్ వర్కింగ్ ప్రియా. కే ఇన్ రేంజ్. సో మనకి ఫస్ట్ ఇక్కడ చూసుకున్నారంటే కే అంటే ఇది 1 1 2 1 2 3 1 2 3 4 1 నుంచి n-1 వరకు వెళ్ళాలి రేంజ్ అనేది. సో 1 నుంచి ఐ వరకు. ఇప్పుడు 1 1 వల్ల ఓకే 1 నుంచి i+1 వరకు. ఓకే, ఎందుకంటే 1 నుంచి 1 వరకు అంటే రాదు మనకి. నెక్స్ట్ దీని తర్వాత ప్రింట్. ఇది ఎన్నో క్వశ్చన్ ఫ్రెండ్స్? 17. ఈ 17 వరకు చేస్తాను, మళ్ళీ మిగిలిన ఈ 4 ఇంకొక నెక్స్ట్ వీడియో అనమాట. ఎందుకైనా ఈ 4 నెక్స్ట్ వీడియో కొంచెం రెస్ట్ తీసుకోవాలి, బ్రెయిన్ పని చేయట్లేదు. ఆల్రెడీ 1 hour 30 minutes అంటే కొంచెం అన్నా రెస్ట్ ఉండాలి, ఒక 5-6 minutes అన్నా. సో ఈ ఈ కోడ్ తర్వాత 1 2 3 4 5 ఉంటాయి. 5ని మనం చేసేద్దాం. నెక్స్ట్ 5 ఇంకొక 5 ఇంకా దీంట్లో ఉండే ఒక ఇది అవసరం కలెక్షన్స్ మనం పోయే కొద్ది నేర్చుకుందాం. 5 ఒక 3 8 క్వశ్చన్స్ అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో పైథాన్కి 2 వీడియోస్ అనుకోండి, ఓకేనా? ఈ వీడియోలో అవ్వదు ప్లీజ్. సో ఆ వీడియో కూడా ఈరోజు అప్లోడ్ చేసేస్తాను. అంటే కొంచెం ఒక 1/2 hour 1 hour బ్రేక్ తీసుకొని కొంచెం మైండ్ రిలాక్స్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేసేస్తాను, ఓకేనా? సో ఇప్పుడు ఎక్కడ ఉన్నానంటే ఇక్కడ 1 1 2 1 2 3 1 2 3 4 అది మనకు ప్రింట్ అవ్వాలి. సో ప్రింట్ చెప్పాను కదా, నేను ఇందాక ఏని 1 తీసుకున్నా అలా తీసుకున్నాను, అందుకే నేను మీకు 1 2 3 అన్నాను. అక్కడ ఉండేది ఏనే, బట్ నేను చూసుకోవడం అలా తీసుకున్నాను.
అంటే ఏని 1 అని 1 2 1 2 3 1 2 3 4. ఎందుకంటే దాన్ని మనం కన్వర్ట్ చేసుకోవడం మనకు వచ్చు. సో 1 1 2 ఓకే. దీన్ని ఇక్కడ స్పేస్ ఇచ్చేసి ఇది ఇప్పుడు కేని మార్చాలి మనం. కేని క్యారెక్టర్గా మార్చాలి. సో సిహెచ్ఆర్ కాదు సిహెచ్ఆర్ ఆర్ కే ప్లస్ చికెన్ 65 కాబట్టి 64. ఇదేదో ఇదేదో లాజిక్ భలే ఉంది. ఏమంటే చికెన్ 65 అన్నట్టు. అదిగోండి ఏబిసి క్యాపిటలే కదా. ఏబిసిడి ఈ వరకు వచ్చి 5 పెట్టడం వల్ల ఈ వరకు వచ్చింది. మనం 4కి రన్ చేసామంటే మనకు కావాల్సిన వరకే వస్తుంది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం అచీవ్ చేయాల్సింది ఫస్ట్ది ఏం రాకూడదు. నెక్స్ట్ I-1 నుంచి స్టార్ట్ అవుతుందని నా ఫీలింగ్ ఇది. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకున్నారంటే ఇది 0 ఎక్కడ ఇది 0 1 2 3. సో 3 అంటే ఇందులో సో ఐ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో ఫర్ కేఎల్ జేకేఎల్ ఎల్ ఇన్ range 0 to I. 0 to I అంటే 0 నుంచి 1 వరకు కాబట్టి ఓన్లీ 0 వస్తుంది. అప్పుడు ఇక్కడ 65 ఇవ్వాలి. ఇంకా చెప్తాను. ఇప్పుడు ఇది లూప్ ఎక్కడి వరకు వెళ్తుంది? ఐ అని ఫస్ట్ రోలో ఏమో అంటే ఈ రోలో 0 నుంచి 1 వరకు రేంజ్ కాబట్టి ఓన్లీ 0 ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ రేంజ్లో 0 నుంచి 2 వరకు కాబట్టి 0 1. థర్డ్ దాంట్లో 0 1 2. ఫోర్త్ దాంట్లో 0 1 2 3. 0 ఉన్నప్పుడు ఏమో ఏ మై కోడ్ 0 to 1. 0 to 1 అంటే 0 ఏం ప్రింట్ అవ్వదు. ఎందుకంటే 1 కంటే లెస్సే కాబట్టి. ఓకే కరెక్టే. వెయిట్ చూపిస్తాను కదా. ప్రింట్ ఎల్ ఎండ్ ఈక్వల్ టు 0 ప్రింట్ అయింది. 0 1 అవుతే 0 వచ్చింది. ఓకే ఓకే మనకి ఏం రాకూడదు. ఫస్ట్ దాంట్లో ఏం రాకూడదు అంటే ఇంకొంచెం డిగ్రీస్ చేయాలి. అంటే I-1 చేయాలా? వెయిట్ దీన్నే 1 చేయాలి. బట్ మనకి స్టార్టింగ్ I నుంచి కదా. ఇది ఏ. ఇక్కడ మనకి మళ్ళీ ఏ ఉండకూడదు. ఇక్కడ మళ్ళీ ఏ రాకూడదు. అంటే మనకి బి రావాలి. అంటే రివర్స్ చేయాలి. ఇది ఐ నుండి 0 వరకు. ఐ నుంచి 0 వరకు కానీ ఫస్ట్ దానిలో ఐ అనేది 1 ఉంటుంది. అంటే ఇది మనం 2 ఉన్నప్పుడు 1 అంటే I-1 నుంచి 0 వరకు. ఎస్ ఐ ఫౌండ్ ఇట్ ప్రియా. ఇదేంటి ఇది ఏం ప్రింట్ అవ్వాలి? ఇక్కడ -1 స్టెప్ వేయాలి. సో ఎస్ ఏ బిఏ అయిపోయింది. దీన్ని ఇంకా క్యారెక్టర్లకు మార్చాలి. క్యార్ చికెన్ 65 కాబట్టి ప్లస్ 64 అంతే. సిహెచ్ఆర్ కాదు సిహెచ్ఆర్. ఓకే 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 నేర్చుకుంటున్నాను. పైథాన్ ఎందుకు అరుస్తావు? అది అయిపోయింది. అది గైస్ వి డిడ్ ఇట్. సో ఈ వీడియోకి ఇంతే గైస్. సో ఈ వీడియో ఎంతసేపు వచ్చింది? 1 hour 30 minutes. ఇంకో 30 seconds మాట్లాడుకోవచ్చు. ఐసే యూసే వీసే నాకు పిచ్చి పెట్టింది దానికి. 20 seconds ఉన్నాయి. సో చెప్పాను కదా నెక్స్ట్ వీడియో కూడా ఇదే రోజు వస్తుంది. ఒక 1 hour గ్యాప్. 4:30 కదా, మేబీ 5:30కి లేదా 6కి మళ్ళీ మొదలు పెడతాం. సో మర్చిపోకండి రేపు 4 o'clockకి అలాగా లైవ్ వస్తాను. సో మీరు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు. ఓకేనా? పైథాన్ వీటికి నాకు ఏమైనా చెప్పాలనుకున్న ఇన్పుట్స్ ఇవ్వాలన్నా కూడా
4 o'clock is the way. సో ఈ వీడియోకి ఇంత గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్ బాయ్.